మగాడ్రా బుజ్జి వర్త్ శర్మ వర్త్ అమ్మ ఆవకాయ విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ ఎప్పటికీ బోర్ కొట్టవు. మాకు ఎంతసేపు ఉన్న కమెంటేటర్ అంటే రవిశాస్త్రినే కనిపిస్తారు. బట్ తెలుగులో కూడా ఒక అద్భుతమైన కమెంటేటర్ ఉన్నారు. అంటే మన తెలుగులో చాలా మంది చేస్తున్నారు, బట్ మీకు ఒక యూనిక్ స్పెషాలిటీ ఉంది. ఈ షార్ట్స్ ఉన్నాయి కదా, విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ అన్నా, రోహిత్ శర్మ పుల్ షాట్ అన్నా, సచిన్ స్ట్రైట్ డ్రైవ్ అన్నా, ఎంత బాధలో ఉన్నా కూడా ఆ ఒక్క క్షణానికి అన్ని బాధలు మర్చిపోవచ్చు. కిక్ తర్వాత సంగతి బేసిక్ గా అన్ని టెన్షన్లు పోతాయి. మీకు ఈ సీజన్ ఐపీఎల్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అట్లీస్ట్ ఒక 50-45 మ్యాచ్లు అయిన తర్వాత కొంచెం బౌలర్స్ కూడా ఉన్నారు అని అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది. హైదరాబాద్ వాళ్ళు అయితేనే టికెట్స్ దొరుకుతాయని మెసేజ్ చేస్తారు కదా. మరి మీకు ఎంతమంది సతాయిస్తారు ఒక మ్యాచ్ ఉంటే టికెట్స్ ఇప్పమని? టికెట్ల కోసం మెసేజ్ చెయ్యొద్దు, మీరు ఎవరో నాకు తెలియదు. ఆర్సీబీ టీం ఎందుకు కప్పు కొట్టట్లేదు? ఆర్సీబీకి ఒకటి వస్తుంది, దేవుడి మీద భారం వేశారు వాళ్ళు. ప్రతి సీజన్ అదే అవుతుంది పాపం. మరి ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ వచ్చే 4 టీమ్స్ థర్డ్ ఫోర్త్ పొజిషన్, 4th ప్లేస్ కోసం కొట్టేసుకుంటారు అనిపిస్తుంది. చాలా మంది ఏమంటారంటే ఐసీసీ గేమ్స్ అన్ని జెన్యూన్, ఈ ప్రైవేట్ లీగ్స్ ఇట్లాంటివన్నీ కొంచెం స్క్రిప్టెడ్, లేకుంటే బుకీస్ ఇట్లా అంతా లైక్ ఎట్లా అంటే గేమ్ మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందని అంటారు కదా. మీకు అట్లానే అనిపిస్తుంటదా? జవగల్ శ్రీనాథ్ ఇలా పట్టుకొని ఇలా తీసినట్టుగా మనకు అనిపించింది ఒక కెమెరా యాంగిల్లో. దీనికి ఇంకో కెమెరా యాంగిల్ కూడా చూపించారు. ఆయన ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని దాన్ని వేళ్ళు ఇలా మార్చాడు. హార్దిక్ పాండే కెప్టెన్ అయ్యాక ముంబై ఇలా ఉందా? రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసేయడం వల్ల ఈ సిచ్యువేషన్ కనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా తుమ్మినా తప్పే, దగ్గిన తప్పే, ఊపిరి తీసుకున్నా కూడా తప్పే. ఓకే, ఆ స్టేజ్ లో ఉన్నాడంటారు. విరాట్ కోహ్లీ గురించి ఏం చెప్తారు? అంటే స్ట్రైక్ రేట్ అంటారు, వరల్డ్ కప్ స్క్వాడ్ కి సెలెక్ట్ కాడని ఒక మాట వచ్చిందా? ఇప్పుడు చూస్తే ఆర్సీబీ కింద ఉన్నా సరే పర్ఫార్మెన్స్ పరంగా ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ఎక్కువ రన్స్ కొట్టాడు. మరి విరాట్ కోహ్లీ మీద ఏంటి మీ స్టేట్మెంట్? విరాట్ కోహ్లీ తనకంటే అగ్రెసివ్ మనిషి లేడు. వాట్స్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ స్ట్రైక్ రేట్ ఇక్కడ డిప్ అయింది, పవర్ ప్లేలో ఒక స్ట్రైక్ రేట్ ఉన్నప్పుడు తర్వాత స్ట్రైక్ రేట్ తగ్గింది అని మాట్లాడడం తప్పేం లేదు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడండి. బేసిక్ ఆయన గురించి చెప్పకుండా జస్ట్ ఆయన వాయిస్ లో ఒక చిన్న కామెంటరీ ఇస్తే చాలు, కౌశిక్ అన్న వచ్చాడా అని మీరు అందరూ అనేసుకుంటారు. సో కౌశిక్ అన్న ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. అండ్ రీసెంట్ గా ఐపీఎల్ కమెంటరీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. చాలా ఎనర్జెటిక్ గా మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ని కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు కమెంటరీ నుంచి. మరి ఏంటి కౌశిక్ అన్న జర్నీ, ఎలా కమెంటేటర్ అయ్యారు, అండ్ బేసిక్ అయిన క్రికెట్ మీద ఎలాంటి నాలెడ్జ్ ఉంది, అండ్ మోర్ ఎవర్ అప్కమింగ్ వరల్డ్ కప్ సీజన్ లో టీమిండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్కటి కూడా కౌశిక్ అన్న అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ సుధీర్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? ఐఎమ్ వెరీ గుడ్ అన్న. సో మీ వొకాబులరీ, మీ బేస్ వాయిస్ ఇంటే నాకు తగ్గిపోయిందేమో అనిపిస్తుంది. అంత లేదు, మీ చాలా బాగుంది. అవునా? ఓకే. సో థింగ్ ఏంటంటే చాలా ప్రొఫెషన్స్ ఉంటాయి లైఫ్ లో, బట్ కమెంటరీ అనే ప్రొఫెషన్ ని తీసుకోవాలనేది కొంతమందికే అనిపిస్తుంది. మీరు ఎక్కడ మోటివేట్ అయ్యారు కమెంటరీ చేయాలని? నేను తీసుకోలేదు. ఓకే, అంత సినిమా లేదు నాకు. నేనేదో కమెంటరీ చేద్దాం అని వెళ్ళేది కూడా లేదు. యాక్చువల్లీ నాకు ఇది బై ఛాన్స్ వచ్చిన అవకాశం. బై ఛాన్స్ వస్తేనే ఇలా చేస్తున్నారా? అంటే బాగా చేస్తున్నారు అంటుంటే ఐ టేక్ ఇట్ యాస్ ఎ కాంప్లిమెంట్. బట్ బాగా చేస్తున్నారు కదా, దేర్ ఇస్ ఎ లాంగ్ వే టు గో ఫర్ షూర్. కాకపోతే ఇది నిజంగానే బై ఛాన్స్ వచ్చింది. యూజువల్ గా కామెంటరీ ఆర్ కామెంటేటర్ గా మారాలంటే మీరు ఫార్మర్ క్రికెటర్ అయి ఉండాలి అంతే. అవునవును, యూజువల్ గా ఎవరిని చూసినా సరే ఫార్మర్ క్రికెటర్స్ ఏ ఉంటారు. ఎక్కువ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్, వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ వీళ్ళే కనిపిస్తుంటారు. ఇండియాకి ఆడిన వాళ్ళు అలానే ఉంటారు. సో రీజనల్ కి వచ్చినా సరే ఆ లాంగ్వేజ్ కి సంబంధించిన స్టేట్స్ కి ఆడిన వాళ్ళు ఉంటారు. నేను ఎక్కువ క్రికెట్ ఆడలే వాళ్ళతో పోలిస్తే. జస్ట్ దట్ ఆ సిచ్యువేషన్ లో లైక్ దే సే బీయింగ్ ఇన్ ద రైట్ ప్లేస్ ఇన్ ద రైట్ టైం, అది నాకు కుదిరింది. అలా నాకు వాళ్ళు అప్రోచ్ చేయడం, ఆడిషన్ ఇవ్వడం, ఆడిషన్ నచ్చి సెలెక్ట్ చేశారు. అదర్వైజ్ ఆడిషన్ లో మీ బేస్ వాయిస్ నచ్చా? తెలియదు నాకు, వాళ్ళకి ఏం నచ్చిందో నాకు తెలియదు. ఇంతవరకు తెలుసుకోలేదు. నా ఆడిషన్ నేను వింటే నన్ను సెలెక్ట్ చేసేవాడిని కాదు. ఓకే, సో అది ఎందుకు జరిగిందో నాకు సర్ప్రైజ్, బట్ ఐ హ్యాపీ దే చోజ్ మీ. అండ్ బేసిక్ ఏంటంటే మాకు మీ గురించి చాలా ఎక్కువ తెలుసుకోవాలని ఉంది. మరి మీ హోమ్ టౌన్ ఎక్కడ? నేను పుట్టి పెరిగింది ఇక్కడే, తెలంగాణ. ఓకే, అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ. బట్
హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను నేను. Okay. స్కూలింగ్ అంతా ఇక్కడే, కాలేజ్ ఇక్కడే, ఇంజనీరింగ్ ఇక్కడే, మొత్తం ఇక్కడే. ఏం చదువుకున్నారు? ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీర్. మరి మెకానికల్ ఇంజనీర్ అంటే కొంచెం డిఫరెంట్ ప్రొఫెషన్ కి వెళ్తారు కదా? వెళ్ళాగా, Yeah. అది చేసిన తర్వాత సంబంధం లేని ఐటీ జాబ్ చేశా చాలా కాలం. మెకానికల్ చదివి ఐటీ జాబ్, అది కామన్ కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తే అందరూ ఐటీ జాబ్ కోసం వెళ్ళేది. అందరూ యాడ్ చేసేది ఏంటి? ప్లేస్మెంట్ల కోసం యాడ్ చేస్తారు. అది ఓకే, 90% ఐటీ జాబ్ లేగా. అంటే మీ ఎక్స్పెక్టేషన్ మెకానికల్ చదివేటప్పుడు ఏదైనా కొత్తగా షోరూమ్స్ కో ఏదైనా పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ కి వర్క్ చేయాలనుకుంటారు కదా? అంత ఆలోచించలేదు. అట్లా కూడా లేదు. లేదు, బేసిక్ గా ఎంసెట్ రాసాం, ర్యాంక్ వచ్చింది. నా కజిన్ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు, సరే నా బావ తీసుకున్నాడు కదా, నేను కూడా అదే తీసుకున్నాను. గో విత్ ద ఫ్లో. అలానే జరిగింది. అంటే ఇంజనీరింగ్ అందరూ చేస్తారు. ఇప్పుడు ఇండియాలో అబ్బాయి పుడితే ఇంజనీరింగ్, అమ్మాయి పుడితే డాక్టర్ అని ఉండేది. ఇప్పుడు మారిపోయింది, బట్ అలానే ఉండేదిగా. అట్లీస్ట్ నేను పుట్టిన టైమ్స్ లో, ఆ టైమ్స్ లో అలానే ఉండేది. సో నేను కూడా ఐ వెంట్ విత్ ద ఫ్లో, ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను, మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ లో జాబ్స్ ఎక్కువ లేవు. ఎవరు ప్లేస్మెంట్స్ వచ్చి కంపెనీస్ మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్స్ ఇచ్చేవాళ్ళు కాదు. కోర్ లో చాలా తక్కువ. ఐటీ ఒక రెవల్యూషన్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు అందరినీ పిలిచి రండి బాబు మా దగ్గర పనిచేయండి అంటే, సరే వాళ్ళు పిలిచి జాబ్ ఇస్తా అంటే ఎందుకు వద్దంట? మీకు పిలిచి కమెంటరీ ఇస్తారు, పిలిచి జాబ్ ఇస్తారు. పిలిచి కమెంటరీ అంత ఈజీగా రాలేదు. లక్ ఫ్యాక్టర్ ఉంది కదా. డెఫినెట్లీ యూ హావ్ టు బి ఇన్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం. కాస్త స్కిల్ ఉండాలి అండ్ దాని గురించి కొంచెం తెలుసుంటే ఇట్ విల్ హ్యాపెన్. ఓకే, మరి అంటే లైక్ ప్రెసెంట్ అయితే మాకు అర్థం అవుతుంది మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో. మరి అప్పట్లో ఐటీ ప్రొఫెషన్ అంటే ఎలా హ్యాండిల్ చేసేవారు? ఇప్పుడు కామెంటరీ చేసిన దానికి కూడా చదివిందేమీ లేదుగా. ఇట్స్ జస్ట్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఎంత వరకు చూస్తూ వచ్చాము, ఎంత ఆడుతూ వచ్చాము, అదే యూజ్ అయింది. ఓకే, ఐటీ జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఇంజనీరింగ్ లో ఒక్క సి తప్ప ఏం నేర్చుకులేదు. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే సి మాత్రమే ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది. అది కూడా కష్టపడి బట్టి కొడతారా? ఆ ప్రోగ్రామ్ బట్టి కొట్టాల్సి వచ్చింది. నా దరిద్రం ఏంటంటే నేను నేర్చుకునే తప్ప మిగతా ఏదో వచ్చింది అనమాట. ఆయన పాస్ అయిపోయాను కదా, వేరే విషయం. ఏదైనా లాస్ట్ కి పాస్ అయ్యామా లేదా, స్లిప్ చూసి రాసామా, స్లిప్లు చూసాడా? లేవు, కాదు మీరు అలాంటిది కాదు. ఇంతవరకు ఒక్కసారి స్లిప్ పెట్టలేదు. లేదు చెవులు మూసుకునేవాడిని ఎవరన్నా కాపీ కొడుతున్నారంటే. ఇంత నిజాయితీ ఎందుకన్నా? అంటే అది అలవాటు అయిపోయింది. అట్లా ఏం చేస్తాం, బేసిక్ గా ఎప్పుడు కాపీ కొట్టాలి అన్న ఫీలింగ్ రాలేదు, అవసరం కూడా రాలేదు. ఐ మీన్ డీసెంట్ స్టూడెంట్. ఇంజనీరింగ్ లో 70 చదువుతారు. పర్లేదు, బాగానే చదివాడిని. ఆడుతూ ఏదో 70 అన్నారు, 70% ఓ మై గాడ్. ప్రతిసారి కూడా ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోతారు మీరు. ప్లే ఆఫ్స్ అక్కడ కూడా ప్లే ఆఫ్స్ కి వెళ్ళి అలానే వర్కౌట్ అయింది. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఐటీ జాబ్ కి ఇంజనీరింగ్ కి డైరెక్ట్ కోరిలేషన్ లేదు. బట్ ఐ స్టిల్ బిలీవ్ దట్ వాళ్ళు కూడా తీసుకునేందుకు 4 సంవత్సరాల్లో వీళ్ళు కొన్ని స్కిల్స్ ఎక్వైర్ చేస్తారు. ఆ ఇంజనీరింగ్ లో నేర్చుకున్న ఆప్టిట్యూడ్, అనలిటికల్ స్కిల్స్ అవన్నీ యూజ్ అవుతాయని తీసుకుంటారు. విచ్ ఇస్ వాట్ ఐ యూజ్డ్ దేర్. కామెంటరీలో కూడా నేను ఇప్పుడు ఐటీలో నేర్చుకుందే ఇక్కడ కూడా యూజ్ చేస్తూ ఉంటాను. యాజ్ ఇన్ టీమ్ తో కలిసి పనిచేయడం కావచ్చు, లేకపోతే రెఫరెన్స్ తీసుకోవడం కావచ్చు, చాలా ఉంటాయి. ఇప్పుడు పాయింటర్స్ గట్రా చెప్తే ఎన్ని ఇయర్స్ చేశారు ఐటీ? I think 13-14 years. 13-14 years. ఎన్ని కంపెనీస్ లో చేసింటారు? 3 కంపెనీస్ లో చేశాను. 3 కంపెనీస్. ఓకే, క్యాంపస్ ప్లేస్మెంట్ లో సత్యం కంప్యూటర్స్ లో జాబ్ వచ్చింది. ఓకే, సత్యం. అబ్బా, ఆ రోజుల్లో సత్యం. తర్వాత మధ్యలో సత్యం పడిపోవడం అవన్నీ కూడా జరిగింది కదా. I was there throughout that phase also. దాని అక్కడ నుంచి TCS కి వెళ్ళా. TCS లో ఒక 3 ఏళ్ళు చేశా. జీవితం మీద విరక్తి కలిగింది. అంటే ఆ మొనోటనస్ జాబ్ మీద విరక్తి కలిగింది. డైలీ వర్క్ అదే చేసి బోర్ కొట్టింది. తర్వాత కాస్త షిఫ్ట్ అయ్యి NCR అనే కంపెనీలో జాయిన్ అయ్యా. ATM మెషిన్ వాడుంటే మీరు చూస్తారు అక్కడ NCR మెజారిటీ అది వాళ్ళ బిజినెస్ గా ఉండేటప్పుడు. ఇప్పుడు డైవర్సిఫై చేసుకున్నారు. NCR లో పనిచేసా ఒక 3-4 సంవత్సరాలు. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఈ కామెంటరీ అవకాశం వచ్చింది. అవకాశం. ఓకే, బట్ అంటే మా అందరికి ఈ రోజు మీరు చాలా హ్యాపీగా, జాయ్ఫుల్ గా కనిపిస్తారు. అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్ ఇట్లా అనుకుంటారు. బట్ మీరు చెప్పండి, ఆ స్టేజ్ నుంచి వచ్చారా లేకుంటే కష్టపడి వచ్చారా? అంటే ఇప్పుడు మరీ నాకేం సినిమా కష్టాలేం లేవు. అమ్మ నాన్న చక్కగా చూసుకున్నారు. ఎక్కడ ఎప్పుడు ఏ రోజు కూడా ఇది దొరుకుతుందా తిన్నా అంత లేవు, కష్టాలు. ఇట్ గివ్స్ అ వెరీ గుడ్ లైఫ్, వెరీ గుడ్ అప్బ్రింగింగ్. కంఫర్టబుల్ గా ఉన్నాం. ఇంజనీరింగ్ చేశానంటే అర్థం చేసుకోవచ్చు కదా. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. బట్ వచ్చినవన్నీ నా స్కిల్ తో నేను సంపాదించుకునే. సో ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ దాట్. ఓకే, నాన్న ఏం చేస్తారా? నాన్న చార్టెడ్ అకౌంటెంట్. సో ఆయన బ్యాంక్ లో పనిచేశారు ఇనిషియల్ గా, తర్వాత ప్రైవేట్ సెక్టర్ లోకి వచ్చారు. దెన్ హి వాజ్ CFO గా ఫర్ అ కంపెనీ, రిటైర్డ్ ఫ్రమ్ దట్. అండ్ దెన్ ఇప్పుడు రిటైర్ అయిపోయి హ్యాపీగా. సో అమ్మ హౌస్ వైఫ్. మోర్ ఇంపార్టెంట్ జాబ్ తనే చేశారు. 2 అబ్బాయిల్ని పెంచారు. అంటే మీరు చిన్న పెద్దనా? నేను పెద్ద. నాకు తమ్ముడు ఉన్నాడు. మా ఇద్దరిని చూసుకుంది, మమ్మల్ని పెంచింది, ఫ్యామిలీని చూసుకుంది, ఇల్లుని చూసుకుంది. హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ అన్ని తనే. అది పక్కాలేండి, అది లేకుంటే కష్టం. ఓకే, బట్ మీ తమ్ముడు ఏం చేస్తారా? ఆయన పేరేంటి? తన పేరు కార్తిక్. తను ఢిల్లీలో పనిచేస్తున్నాడు, డైసన్ అనే కంపెనీలో. నాకంటే 3.5 ఏళ్ళు చిన్న. ఓకే, చిన్ననే, కానీ జస్ట్ ఏమో తెలుసుకోవాలి కదా మేము. మా కౌశిక్ అన్న ఒక్కరైనా ఇద్దరు అని తెలియదు కదా. ఇద్దరు. ఓకే, మరి తమ్ముతో ర్యాప్ ఎలా ఉంటది? చాలా బాగుంటుంది.
వాడు అన్న అంటూ నేను తమ్ముడు అన్ను పేరుతోనే పిలుచుకుంటా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్ట. ఆ చిన్నాడు పెద్దోడు కాదు కూడా లేదు, బేసిక్ గా పేరుతోనే పిలుచుకుంటాం. వెరీ క్లోజ్, చాలా టైట్, లైక్ ఎనీ బ్రదర్. చిన్నప్పుడు చాలాసార్లు కొట్టుకున్నాం, లైక్ అగైన్ ఎనీ సిబ్లింగ్స్ వుడ్ డూ, బట్ ఇప్పుడు రైట్ నౌ వెరీ టైట్. ఓకే. అండ్ ఐటీ జాబ్ బానే ఉంది, మరి ఎక్కడ మీ చెవులలో కమెంటరీ పోయింది? కామెంటరీ అంటూ స్పెసిఫిక్ గా ఎప్పుడు అసలు అటెంప్ట్ చేసింది లేదు. ఓకే. సో ఒక దురద ఏంట్రా అంటే ముందు నుంచి ఎందుకో తెలీదు, ఐ థాట్ ఐ కుడ్ టాక్ వెల్. నాకు అనిపించేది నేను బాగా మాట్లాడగలను. చాలా మందికి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేశారా? అబ్బాయి అసలు ఎవరికి ప్రపోజ్ అట్లేం లేదా? అది కూడా జరగలేదు. ఓకే. నాకు భయం, మీకు భయమా? చాలా అండర్ కాన్ఫిడెంట్ నేను. ఇప్పుడు అమ్మాయిల్ని అప్రోచ్ చేయాలన్నా భయంగా ఉండేది కాలేజ్ లో. వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటే పరిగెత్తేవాడిని. సో అలా ఉండేది. రియలీ అండర్ కాన్ఫిడెంట్ గా. ఇట్లా చిన్నప్పుడు ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. చిన్నప్పుడు ఎవరితో క్రికెట్ ఆడానో వాళ్ళ తర్వాత చూసి ఏంటో నువ్వు ఇంత మాట్లాడతావా, అప్పుడు అసలు మాట్లాడేది కాదు కదా అని షాక్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ నా క్లోజ్ ఫ్రెండ్స్ కి, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు వీడికి అనవసరంగా మమ్మ అనుకునేది వసపోసానేమో అని, పోయినా కూడా స్టాప్ బాగుతుంటా కాబట్టి. బట్ ఆ అలవాటు చిన్నప్పటి నుంచే ఉండింది. ఐ థాట్ ఐ కుడ్ డూ సంథింగ్ వైల్ టాకింగ్ అండ్ స్టఫ్. సో ఆర్జేగా అవుదామని చాలా ట్రై చేశాను. ఆర్జే, ఓకే. మిర్చిలో ట్రై చేశాను, టాప్ 5 టాప్ 10. చాలా అంటే ఇట్లాంటివి కూడా ట్రై చేశారు. ఐటీ జాబ్ చేస్తూనే అదే అది ఉంటుంది, ప్రొఫెషన్, ప్యాషన్. బేసిక్ గా స్లైట్ ఇంట్రెస్ట్ ఉండింది. దెన్ ఐ బికేమ్ పార్ట్ టైం ఆర్జే అట్ రెయిన్బో ఎఫ్ఎం 101.9. ఓకే. అదొక 5 ఏళ్ళు చేశాం. 5 ఏళ్ళు? 2012 to 2018 వరకు చేశాం. ఓకే. అది పార్ట్ టైం, అది ఇట్స్ నాట్ ఫుల్ టైం గిగ్. అంటే మీకు ఇష్టమైన జాబ్ కదా? కరెక్ట్. అంటే జాబ్ గా కూడా చూసుకోలేదు నేను. ప్యాషన్, ఇంట్రెస్ట్ మోర్ దాన్ ప్యాషన్ చేస్తే ఇట్ వాస్ ఫన్. అది చేస్తే నాకు వారం అంతా కూడా ఐటీ జాబ్ చేయడానికి ఒక మోటివేషన్ వచ్చేది. అరే మండే వెళ్ళి మళ్ళీ షో చేస్తా కదా, ట్యూస్డే ఇంకో షో ఉంది కదా అని ఐ వాస్ టు లుక్ ఫార్వర్డ్ టు దట్. ఓకే. దట్ వాస్ వాట్ బేసికలీ గాట్ మీ టు దిస్ ఫీల్డ్. బికాస్ ఆర్జేయింగ్ చేస్తున్నప్పుడు అక్కడ నాకు తెలిసిన వ్యక్తికి స్టార్ స్పోర్ట్స్ లో ప్రొడ్యూసర్ తెలవడం, కనెక్షన్స్, అలా డాట్స్ కలిసి తను హీ రీచ్ అవుట్ టు శ్రీనివాస్ అనే అబ్బాయి. వెంకట్ వాజ్ ప్రొడ్యూసర్, హీ రీచ్ అవుట్ టు శ్రీనివాస్ నా పేరు రిఫర్ చేయడం, దెన్ వెంకట్ రీచ్ అవుట్ టు మీ. దట్స్ హౌ ఐ గాట్ ది. ఓకే, ఈ ఆపర్చునిటీ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే డాట్స్ కనెక్ట్ చేయొచ్చు, కానీ అప్పుడు తెలియదు అవుతుంది. బట్ ఇక్కడ ఒకటి, ఆర్జే అంటే బేసిక్ గా వాయిస్ తోనే మిస్మరైజ్ చేయాలి. ఎంతసేపు ఉన్నా మన ఫేస్ కనిపించదు. మరి ఫేస్ కనిపించని ప్రొఫెషన్ ని చూస్ చేసుకున్నారు కదా, మరి అప్పుడు ఎప్పుడన్నా అనుకుంటారా అరే నా ఫేస్ తెలిస్తే ఇంకా బాగా చూస్తారేమో ఇలా? అంటే అగైన్ ఆర్జే అవుదాం, వాయిస్ తో మెస్మరైజ్ అవన్నీ అనుకోలేదు. జస్ట్ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్రియేటివ్ గా ఏదైనా చెప్పగలం అని ఒక మీడియం ఎత్తుక్కుంటే ఇది దొరికింది. ఓకే. ఐటీ జాబ్ చేసి బోర్ కొట్టేస్తుంది మీకు. అక్కడ కూడా మీరు చేసే పని ఎవరికి తెలుసు? అంతే. మై హోల్ పాయింట్ వాజ్, నేను ఏమన్నా లైఫ్ లో చేద్దాం అనుకున్నా కూడా ద హోల్ పాయింట్ వాజ్ దట్ నేను చేసే పనికి ఎక్కడన్నా ఒక ఇంపాక్ట్ ఉండాలి, ఇది వీడు చేసాడని తెలిసి ఉండాలి, ఒక యూఎస్పీ ఉండాలి. ఓకే. కౌశిక్ అంటే ఒక యూఎస్పీ ఉండాలని అనుకున్నా. అది క్రికెట్ ఆడినా చిన్నప్పుడు, ఆర్ ఐటీ జాబ్ చేసినా, విచ్ ఐ వాజ్ నాట్ గ్రేట్ అట్ ఐటీ జాబ్, బట్ ఆఫ్ కోర్స్. బట్ ఆర్జేగా ఉన్నా కూడా, అది పార్ట్ టైం చేసినా కూడా అది వినే వాళ్ళకి గుర్తుండేది. ఓకే, ఇటు వచ్చాడు, ఇటు షో చేస్తాడు, మండే అంటే ఇటు చేస్తాడు, ఒక రెఫరెన్స్, ఒక రీకాల్ వాల్యూ తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పుడు. మీ పేరు తెలుస్తుంటుంది, బట్ మీరు ఎలా ఉంటారనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. రేడియోలో తెలియదని తెలుసుగా, కామెంటరీలో కూడా తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి తెలుస్తుంది. బట్ అదర్వైజ్ ఈవెన్ తెలియాలి. మాకెంతసేపు ఉన్న కమెంటేటర్ అంటే రవి శాస్త్రినే కనిపిస్తారు. బట్ తెలుగులో కూడా ఒక అద్భుతమైన కమెంటేటర్ ఉన్నారు. అంటే మన తెలుగులో చాలా మంది చేస్తున్నారు, బట్ మీకు ఒక యూనిక్ స్పెషాలిటీ ఉంది. అది మీరు ఎలా అయితే ఇప్పుడు రవిశాస్త్రి పేరు తీసుకున్నారో, తన పేరు ఎందుకు తీసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు? ఈస్ గాట్ ఎ యూఎస్పీ. తను మాట్లాడే పద్ధతి వేరు, తను వాడే పదాలు వేరు, ఎలా అయితే ఆ క్రూషియల్ మూమెంట్స్ ని ఎలివేట్ చేస్తారో అది వేరే. అలాగే నేను కూడా నాకంటూ ఒక యూఎస్పీ క్రియేట్ చేసుకోవాలని ట్రై చేశా. అది ఐ థింక్ ఇట్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అండ్ స్పోర్ట్స్ లోకి వచ్చేసరికి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ కిడ్? కంప్లీట్ గా అక్కడ 70%, ఇక్కడ మళ్ళీ స్పోర్ట్స్ ఆడతారు. నాన్ స్టాప్ స్పోర్ట్స్, ఇంకేం పని ఉండేది కాదు. అంటే చాలా మంది అనుకునే వాళ్ళు వీడు ఎప్పుడు ఆడుతూనే ఉంటాడు, వీడికి మార్క్స్ ఎలా వస్తాయని. తక్కువ చదివేవాడిని కానీ మార్కులు వచ్చేవి. ఎలా వస్తుంది అంత స్కిల్స్ అనేం కాదు. ఐ థింక్ ఇట్స్ జస్ట్ ప్రాబ్లీ బ్లెస్డ్ విత్ సమ్ గుడ్ జీన్స్ ఇస్ వాట్ ఐ థింక్. అమ్మ నాన్న కూడా ఆబ్వియస్లీ ఆ మెమరీ పవర్ ఉంటుంది, అది జెనెటికలీ పాస్ ఆన్ అయి ఉంటుంది. నేను స్పెసిఫిక్ గా కష్టపడింది ఏం లేదు. ఏదన్నా జనరల్ గా చదివితే ఏకసంతగ్రహం కాదు, బట్ చదివితే గుర్తుండిపోతుంది. ఎగ్జామ్ ముందర బట్టి కొట్టడం, కక్కడం, అంతవరకు చేయగలం. అట్లీస్ట్ అదన్నా ఉంది కదా. మాకు బట్టి ఎంత కొట్టిన అక్కడ పోయినాక ఏదో చదివానబ్బా అనిపిస్తుంది. లేదు, ఇప్పుడు మళ్ళీ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ అడిగితే కొన్ని గుర్తున్నాయి, మెజారిటీ గుర్తులేదు. అది ఆబ్వియస్లీ కరెక్ట్, బట్ అలా వర్కౌట్ అయింది అంతే. సో అవి స్పోర్ట్స్ కిడ్. ఓకే. కంప్లీట్ గా గేమ్స్ ఆడతారు? అన్ని ఆడా. క్రికెట్ ఎక్కువగా ఆడేవాడిని. క్రికెట్ మోస్ట్ లవింగ్ గేమ్? క్రికెట్ అది నిద్రపోయినా క్రికెటే, కలలో క్రికెటే. అప్పుడు ఒక యాడ్ వచ్చేది కదా, ఈట్ స్లీప్ డ్రింక్ క్రికెట్ అని. దానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ ఫీల్ అవుతూ ఉండేవాడిని. కాన్స్టెంట్ గా క్రికెటే పిచ్చి. క్రికెట్ అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చే.
మా నాన్న చెప్పడం, చిన్నప్పుడు కూడా నేను 2.5 years ఉన్నప్పుడు కూడా ప్లాస్టిక్ బ్యాట్ పట్టుకొని తిరుగుతున్నాడు ఇల్లంతా. ఓకే. సో ఆయన బాల్ దొరకపోతే ఉల్లిపాయ వేమని అడిగేవంట, రౌండ్ గా ఉంటుంది కాబట్టి. సో ఆయన ఉల్లిపాయ వేస్తే దాంతో ఆడేవాడిని నేను. సో దట్స్ హౌ ఆ పిచ్ అలా ఉండింది చిన్నప్పటి నుంచి. అరుణ ఓన్లీ క్రికెట్ ఇంకా వేరే అదర్ గేమ్స్? స్కూల్లో ఫుట్బాల్ కూడా ఆడాను, ఫుట్బాల్ కొంచెం బాస్కెట్ బాల్ ఆడాను, వాలీబాల్ డీసెంట్ గానే ఆడతా. అన్నిటిని టచ్ చేశారు? అన్ని టచ్ చేశాను. ఐ వాచ్ ఎవ్రీ స్పోర్ట్. ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే క్రికెటే. ఇది అన్నిటికంటే ఎక్కువ ఇష్టం, ఇది అన్నిటికంటే చాలా ఎక్కువ ఇష్టం. బట్ మిగతా అన్ని స్పోర్ట్స్ కూడా ఫాలో అవుతా వాచ్ చేస్తాను. ఇప్పుడు క్రికెట్ అనేసరికి అంటే మీ జనరేషన్ అంటే మీ డేస్ లో చూస్తున్నప్పటి నుంచి టెస్ట్ క్రికెట్, ఓడిఐ, T20, ఇప్పుడు 10 overs లాస్ట్ సూపర్ ఓవర్ వరకు వచ్చింది కదా. మీరు అన్ని గేమ్స్ చూస్తారా? అంటే టెస్ట్ మ్యాచ్ ఉన్నా సరే ప్రతి బాల్ చూడడం. టెస్ట్ మ్యాచ్ ఇప్పటికి కూడా నేను యాక్చువల్లీ టెస్ట్ మ్యాచ్ మొత్తం చూస్తా బౌలర్ కూడా. అవునా? T20 అన్న మధ్యలో డిపార్ట్ చేస్తుంటా, చూసి స్కోర్ చూసి పక్క వెళ్ళిపోయి మళ్ళీ రావడం చేస్తాను. కానీ టెస్ట్ మ్యాచ్ అంటే వదలను నేను, అలా చూస్తూనే ఉంటా. కామెంటరీ చేసినప్పుడు కూడా నాకు టెస్ట్ మ్యాచ్ అంటే ఎక్కువ ఇష్టం. అది లాంగ్ గా అనిపించినా కూడా దట్స్ ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది గేమ్. ప్యూర్ క్రికెట్ గేమ్ అనేది అక్కడే దొరుకుతుంది. ఈ మసాలాలు కొంచెం తక్కువ ఉంటాయి, బట్ మసాలా నచ్చిన వాళ్ళకి, పప్పన్నం బాగా ఇష్టం వాళ్ళకి టెస్ట్ క్రికెట్ నచ్చిందని నా ఫీలింగ్. 100%. మీ ఫేవరెట్ టెస్ట్ ప్లేయర్ ఎవరు? ఒక్క ప్లేయర్ గురించి చెప్పడం కష్టం. సరే, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒక బ్యాటర్. అగైన్ చాలా మంది బ్యాటర్స్ ఫర్ వేరియస్ రీజన్స్ ఇష్టం. అట్లీస్ట్ కొంతమంది. నేను బాగా అట్లీస్ట్ నేను చూస్తూ పెరిగింది అయితే సచిన్ టెండూల్కర్. సచిన్ రైట్, తనని చూస్తూ పెరిగాం. తర్వాత అఫ్ కోర్స్ సచిన్ అయిన తర్వాత ఎవర్రా అనుకుంటే ఆ సచిన్ టైంలో సౌరవ్ గంగూలీ ఉన్నారు. అగైన్ ఫర్ హిస్ బ్యూటిఫుల్ బ్యాటింగ్, లెఫ్ట్ హ్యాండర్ ఎలిగెన్స్ గ్రేస్ ఉండేది. వివిఎస్ లక్ష్మణ్ గారు ఫ్రమ్ హైదరాబాద్. అంటే బట్ ఒక్క పేరే చెప్పాలి అంటే ఇప్పుడు గన్ను పెడితే తప్ప ఒక పేరు చెప్పలేదు, తీసుకొస్తా. అందుకని కుదరదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ తెలుసా. ఇప్పుడు నేను ఒక హీరో నెక్స్ట్ ముందే చెప్పేస్తున్నా, ఒక హీరో పేరు చెప్పంటే చెప్పలేను నేను, బికాస్ నాకు యాక్చువల్లీ మొత్తం అంతా ఇష్టం. నాకు క్రికెట్ అంటే సోషల్ ప్రొఫైల్ ఉండడం వల్ల అలా చెప్తున్నారా లేకపోతే చిన్నప్పటి నుంచి ఇంతే. ఎవ్రీబడి నోస్ దిస్ అబౌట్ మీ, అట్లీస్ట్ నాకు తెలుసు, నన్ను తెలిసిన వాళ్ళందరూ కూడా దే నో దిస్ అబౌట్ మీ, దట్ నేను ఒక ప్లేయర్ ని ఒక హీరోని ఎప్పుడు ఇష్టపడను. నాకు క్రికెట్ అంటేనే చాలా ఇష్టం. సో దాంట్లో ఆడే ప్రతి ఒక్కళ్ళు ఇష్టం నాకు. సరే, మీకు నేను కొంచెం హెల్ప్ చేస్తాను, ప్లీజ్. స్లిప్ చేస్తాను. సచిన్ ఒక యూనిక్ థింగ్ ఏంటి, ఏం నచ్చుతుంది సచిన్ గేమ్ లో? సచిన్ గేమ్ లో నచ్చేది అట్లా వద్దులేండి. ఫేవరెట్ షాట్ తన స్ట్రైట్ డ్రైవ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. తను స్ట్రైట్ డ్రైవ్ ఆ రోజు ఆడారంటే ఇంకా సెట్. అదొకటి, ఒక బ్యాక్ ఫుట్ పంచ్ కొట్టాడు కవర్స్ నుంచి. ఆ షాట్ అప్పర్ కట్ కాదు, బ్యాక్ ఫుట్ టు ద కవర్స్ ఆన్ ద రైస్. ఆ 2 షాట్లు ఆడారంటే ఆ రోజు 100 రాసేసుకోవచ్చు అని ఫిక్స్ అయ్యేవాళ్ళం చిన్నప్పుడు. ఓకే. గంగూలీ కవర్ డ్రైవ్ ఇంకేం లేదు ప్రపంచంలో. ఈ షాట్ చూసి చచ్చిపోవచ్చు అంటే గంగూలీ షాట్ చూసి అలా పోవచ్చు, అంత హ్యాపీ. అబ్బా మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే. బట్ గంగూలీలో ఏదైనా క్వాలిటీ మీరు తీసుకోవాలంటే ఏ క్వాలిటీ ఎత్తేస్తారు? తను ఎలా అయితే అగ్రెసివ్ గా టీమ్ ని బ్యాక్ చేసేవాడు, టీమ్ ని లీడ్ చేసేవాడు. హౌ యూస్ టు అప్పటి వరకు తను కెప్టెన్ అయ్యేంత వరకు కూడా ఇండియా అంటే కొంచెం ఏముంది కదా లైట్ చేసుకోవచ్చు అనుకున్నారు. అవి వీళ్ళని బుల్లీ చేయొచ్చు అనుకునేవాడు. మనం స్లెట్ చేస్తే వీళ్ళు ఆన్సర్ తిరిగి ఇవ్వరని. గంగూలీ వచ్చి మొత్తం మారిపోయింది, మొత్తం సీనే రివర్స్ చేస్తాడు ఆయన. ఎటువంటి ప్లేయర్ అయినా సరే కంటి చూపుతో చంపేస్తా. అగ్రెషన్ ఉండేది తన బాడీ లాంగ్వేజ్ లో. స్టీవ్ టాస్ కి వెళ్తే బయటికి రాలేదు, వెయిట్ చేయించాడు కావాలని. అంటే ఆ మైండ్ టాక్టిక్స్, ఎలా ఆపోజిషన్ ని ప్రెషర్ లో పెట్టాలి, ఎలా అగ్రెసివ్ గా ఉండాలి, ఎలా డామినేట్ చేయాలి, అది ఐ థింక్ ఇండియన్ టీమ్ కి అలవాటైంది గంగూలీ నుంచే. ఎగ్జాక్ట్లీ. ప్రిన్స్ ఆఫ్ కోల్కతా. ఫర్ షూర్. ఓకే. వివిఎస్ లక్ష్మణ్ ఆయన ఫ్లిక్. ఓకే. విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్. ఓకే. రోహిత్ శర్మ పుల్ షాట్. మోస్ట్ ఫేవరెటా? ఇంకా రోహిత్ పుల్లు కొడితే ఇంకా ఆ రోజు మర్చిపోవచ్చు ఇంకా అంతా. ఇప్పుడు ఈ షాట్స్ ఉన్నాయి కదా, విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ అన్నా, రోహిత్ శర్మ పుల్ షాట్ అన్నా, సచిన్ స్ట్రైట్ డ్రైవ్ అన్నా, ఎంత బాధలో ఉన్నా కూడా ఆ ఒక్క క్షణానికి అన్ని బాధలు మర్చిపోవచ్చు. కిక్ తర్వాత సంగతి బేసిక్ గా అన్ని టెన్షన్లు పోతాయి వీళ్ళు ఆడుతుంటే. ఆ షాట్ చూసిన తర్వాత ఇంక లైఫ్ లో ఏ టెన్షన్ గుర్తుండదు. గర్ల్ ఫ్రెండ్ తో గొడవ పడ్డావా, అమ్మ నాన్న తిట్టారా, లేకపోతే కొనుక్కోవడానికి డబ్బులు లేవా, ఏముండవు, అన్ని మర్చిపోవచ్చు. ఒక హ్యాపీ ఫీలింగ్ అంతే, సెట్ అలా పీస్. ఓకే. అండ్ ఫాస్ట్ బౌలర్స్ లో ఎవరు ఎక్కువ ఇష్టం? ఫాస్ట్ బౌలర్స్ లో అగైన్ డేల్ స్టెయిన్. ఐ లవ్ హిమ్. ఓకే. బ్రిలియంట్. జవగల్ శ్రీనాథ్. ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఒకప్పుడు లేరు అన్నప్పుడు అంత పేస్ వేసే జవగల్ శ్రీనాథ్ రావడం వాజ్ రెవల్యూషన్. నేను పెరుగుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఐ సా హిమ్ లాట్. తర్వాత కపిల్ దేవ్ గారిని చిన్నప్పుడు నేను చాలా, నాకు తెలియనప్పటి నుంచి కూడా చూస్తున్నా అంట. మై ఫాదర్ కీప్స్ టెల్లింగ్ మీ దట్ కపిల్ దేవ్ టీవీలో కనిపిస్తే అలా అతుకొని ఉండిపోయామంట. సో ఆయన బౌలింగ్ ఇష్టం. ఇప్పుడు ఆఫ్ కోర్స్ తర్వాత జహీర్ ఖాన్, ఐ లవ్ జహీర్ ఖాన్ లాట్. దెన్ ఇప్పుడు చూసుకుంటే అగైన్ ఉమేష్ యాదవ్ కూడా బాగా వేస్తాడు. బట్ టాప్ క్వాలిటీ బౌలర్ ఎవర్రా అంటే ఇట్ హ్యాస్ టు బి డేల్ స్టెయిన్. కంప్లీట్ ఫాస్ట్ బౌలర్. మీకు బౌలర్స్ లో డేల్ స్టెయిన్ వచ్చాడు ఫస్ట్ ఆప్షన్, బట్ ఇండియన్ ప్లేయర్స్ ఎందుకు రాలా?
రాలేదు ఇంకా చెప్పే కదా, కపిల్ దేవ్, జవగల్ శ్రీనాథ్ పేర్లు చెప్పుకుంటూ పోమంటే చెప్తా. ఇప్పుడు మీరు ఎన్సైక్లోపీడియా, మీరు అన్ని అదే చెప్తున్నా. సో యు ఆస్క్ మీ, ఇప్పుడు నేను చిన్నప్పుడు బౌలర్, సో నాకు ఫాస్ట్ బౌలర్, నాకు ఫాస్ట్ బౌలింగ్ అంటే చాలా ఇష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు డూ, కష్టం పాపం, బాడీ చాలా స్ట్రెస్ స్ట్రెయిన్ కి లోన్ అవుతుంది, వీళ్ళకి ఇంజురీస్ వస్తుంటాయి. నేను చాలా తక్కువ ఆడా, దాంట్లోనే నాకు బౌలింగ్ ఇంజరీ అయిపోయి, ఎల్బో, షోల్డర్, నీ బ్యాక్ అన్నీ అయిపోయి. వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఆడాలంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. సో ఆ డేల్ స్టైన్ లో ఒక మీకు ఫాస్ట్ బౌలర్ కావాల్సిన ప్రతి క్వాలిటీ కనిపిస్తుంది. ఫేస్ కూడా కరెక్ట్ గా, ఫేస్, తన ఫేస్, వికెట్ తీసుకున్నప్పుడు తన అగ్రెషన్, ఎలా అయితే బ్యాటర్ అవుట్ చేస్తాడో, బౌన్సర్, స్వింగ్, పేస్ అన్ని ఉంటాయి. బ్రెట్లీ తన బౌలింగ్ యాక్షన్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. అలాగే ఇప్పుడు ఇండియన్ బౌలర్స్ గురించి మాట్లాడితే, స్వింగ్ గురించి మాట్లాడితే భువనేశ్వర్ కుమార్, ఐ డోంట్ థింక్ ఎనీబడీ కమ్స్ క్లోజ్ టు హిస్ స్కిల్. ఓకే, కానీ ఒకటి అంటారు అందరు, అంటే చాలా మంది ఫ్యాన్స్ అంటారు, మన భువనేశ్వర్ ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ బాగా చేస్తున్నాడు కానీ ఫేస్ మెయింటైన్ చేయడంలో అంటారు. పేస్ అంటే ఇప్పుడు టెక్నికల్ గా అర్థమైన వాళ్ళకి తెలుస్తున్న విషయం, ఎక్కువ పేస్ వేద్దామని ట్రై చేస్తే బాల్ స్వింగ్ అవ్వదు. ఓకే, రైట్, చాలా తక్కువ మంది హై పేస్ లో బాల్ స్వింగ్ చేయగలుగుతారు, చాలా కష్టం అది. మీ పేస్ తక్కువ ఉన్నప్పుడు, ఒక రేంజ్ లో ఉన్నప్పుడే ఆ బాల్ స్వింగ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 130 to 135 km/h ఉన్నంత వరకే బాల్ జనరల్ గా స్వింగ్ అవుతుంది. దాని పైకి వెళ్లే కొద్దీ స్వింగ్ తగ్గిపోతుంది. అండ్ భువి కూడా, ఇఫ్ యూ ట్రాక్ట్ హిస్ కెరియర్, ఇనిషియల్ గా ఓన్లీ స్వింగ్ బౌలర్. డెబ్యూ చేసినప్పుడు ఇండియా కావచ్చు, ఇనిషియల్ గా బాల్ తెగ స్వింగ్ అయ్యేది. తన ఫస్ట్ మ్యాచ్ నుంచి అలానే బౌల్ చేస్తూ అవుట్ చేస్తూ వచ్చాడు. ఆరన్ ఫించ్ అడిగితే, నేను జీవితంలో మళ్ళీ భువనేశ్వర్ కుమార్ ఎప్పుడు ఆడినాడు, ప్రతిసారి ఫస్ట్ ఓవర్ లోనే రావడం, అవుట్ చేయడం. ఎప్పుడైతే భువి పేస్ పెంచడానికి ట్రై చేశాడో, పెంచాడు కూడా, 140 వరకు కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు స్వింగ్ తగ్గింది. ఇర్ఫాన్ పఠాన్ కూడా అదే అయింది పాపం. ఆయన కూడా బ్రిలియంట్ స్వింగ్ బౌలర్, బట్ ఎప్పుడైతే పేస్ కోసం వెళ్ళారో, పేస్ పెంచడానికి ట్రై చేశారో, స్వింగ్ తగ్గిపోయింది. సో స్వింగ్ కి పేస్ కి తేడా ఉంది. షమీ ఇస్ డిఫరెంట్. షమీ స్వింగ్ చేయరు, ఆయన సీమ్ చేస్తారు. బేసికలీ పడిన తర్వాత బాల్ మూవ్ అవుతుంది. గాల్లో మూవ్ అయితే స్వింగ్, పడిన తర్వాత అయితే సీమ్. సో ఒక్కొక్కరికి ఒక స్ట్రెంత్ ఉంటుంది. మీరు ఎక్కువ వేగంగా వేసినప్పుడు సీమ్ చేయొచ్చు, స్వింగ్ చేయలేరు. ఐ థింక్ భువి ఈజ్ అట్ ఇస్ బెస్ట్. ఆ 135 ఆ రేంజ్ లో వేస్తున్నప్పుడు స్వింగ్ అయితే హెల్ప్ ఉంటే కిల్లర్. ఓకే, మరి క్రికెట్ గురించి ఇంత నాలెడ్జ్ మీరు ఎలా నేర్చుకున్నారు? చూసి ఓకే, బట్ కమెంటేటర్ అంటే చూసింది ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా చాలా మంది వింటారు కదా. సో మనమే చూస్తుంటాం చిన్నప్పుడు, ఏదేదో మాట్లాడుతుంటే మ్యూట్ పెడతాం, కొన్నిసార్లు నచ్చుతుంటే సౌండ్ పెట్టుకొని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చూస్తాం. సో మీ అంటే అక్కడ బ్యాట్స్మెన్ 6 కొట్టినా 4 కొట్టినా మీ ఎలివేషన్ ఇంకా అడిషనల్ బెనిఫిట్. నేను చేస్తున్నప్పుడు చాలా మంది మ్యూట్ చేసుకుంటారు, డౌట్ తక్కువ 50 వరకు వచ్చినా కూడా ఐ థింక్ ఐమ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. ఐ యాక్చువల్లీ బిలీవ్ దట్ ఏ పని చేసినా, ఎవరు చేసినా సగం కంటే ఎక్కువ మంది దానికి నచ్చుతుందంటే చాలా ఎక్కువ. 51 వచ్చినా చాలా ఎక్కువ. క్రోర్స్ ఆఫ్ పీపుల్ చూస్తుంటారు కదా, అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం, అందరికి నచ్చకపోవచ్చు. బట్ నేను ఏం చేస్తానంటే, ఐఎమ్ లాస్ట్ ఇన్ ద మూమెంట్. ఇప్పుడు ఈ మూమెంట్ అయితే మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకేం గుర్తులేదు. ఐ ఓన్లీ టాకింగ్ టు సుధీర్, దట్స్ ఆల్ ఐ కేర్ అబౌట్. బయట ఏం జరుగుతుంది నాకు గుర్తులేదు. అలాగే మ్యాచ్ చూస్తున్నప్పుడు అయినా, చిన్నప్పుడు ఆడుతున్నప్పుడు అయినా, గ్రౌండ్ మీదకి వెళ్తే నేను అన్ని మర్చిపోయాను. ఇప్పుడు కామెంటరీ చేస్తున్నప్పుడు చేతిలో మైక్ వచ్చినప్పుడు, మ్యాచ్ చూస్తున్నప్పుడు నాకు ఇంకేం తెలియదు. ఆ మ్యాచ్, ఆ మూమెంట్ లో ఏం జరుగుతుంది, ఐ స్టే ఇన్ ద మూమెంట్, ఎంజాయ్ ద మూమెంట్, అంతే. ఆ మూమెంట్ పూర్తిగా ఎంజాయ్ చేయాలి. దాని తర్వాత మాటలు ఏమొస్తే నాకు, ఐ డోంట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ఇట్, ఐ జస్ట్ లెట్ గో. అండ్ మీరు అన్నారు ఆర్జే నుంచి స్టార్ స్పోర్ట్స్ ఇట్లా కనెక్ట్ అయ్యి నేను ఇట్లా ఐపీఎల్కి వచ్చానని. మరి ఐపీఎల్కి వచ్చాక ఆ కమెంటరీ బోర్డ్, అంటే క్రికెట్ కమెంటరేటర్ గా మీరు ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆ బోర్డు, ఆ సెట్టింగ్స్, ఆ గ్లాస్ లో చూస్తూ ఒక ప్లేయర్ ఆడడం, ఇదంతా ఫీల్ అవుతుంటారు కదా. సో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ డే నిజంగా చెప్పాలంటే డీటెయిల్ గా గుర్తులేదు. బట్ నాకు తర్వాత ప్రొడ్యూసర్ వెంకట్ చెప్పింది ఏంటంటే, నాకు ఫస్ట్ 1 over ఇద్దాం అనుకున్నట్టు, టు ఈజ్ మీ ఇంటూ ద కామెంటరీ. బట్ ఆ 1, 2 అయింది, 2, 3 అయింది, 4 overs ఎంతో చేసి ఆ స్టింట్ అయిపోయింది. టెన్షన్ ఉంటుంది లోపల, బికాస్ ఏం మాట్లాడుతున్నా నాకే తెలియదు, ఎలా చేస్తానో తెలియదు. ఐ డోంట్ మేక్ ఎ ఫూల్ ఆఫ్ మై సెల్ఫ్. ఛాన్స్ దొరికింది, సరిగా చేస్తేనే మళ్ళీ పిలుస్తారు, లేకపోతే పిలవరని ఒక టెన్షన్ ఉంటుంది. దాంట్లో ఐ థింక్ బానే చేశాను అనుకుంటున్నా, బికాస్ బాగా చేశాను కాబట్టి బహుశా ఉంచారు ఇప్పటిదాకా నన్ను. మన లైఫ్ లైన్ పెరిగింది అక్కడ అంటే బాగానే చేసి ఉండొచ్చు. బట్ డీటెయిల్ గా అయితే నాకు ఆనెస్ట్లీ గుర్తులేదు, బికాస్ ఆ మెమరీ రిజిస్టర్ కాలేదు నాకు. అంటే ఆ టెన్షన్, ఆ నర్వస్ అయి ఉండొచ్చు, రిజిస్టర్ కాలేదు నాకు, ఇప్పటికీ గుర్తులేదు. ఓకే, బట్ ఐటీ ప్రొఫెషన్ ఆల్మోస్ట్ 13 years చేశారు కదా, మరి మంచిగా సెట్ అయిన లైఫ్ ని ఎందుకు మళ్ళీ యూటర్న్ తీశారు? యూటర్న్ కాదు అసలు, ఇది పక్క రోడ్కి వెళ్ళి, అదే పక్క రోడ్కి విప్పేశారు. రోడ్కి వెళ్ళి నడవడం మొదలెట్టామండి. అంటే మీరు లైఫ్ లో అనుకుంటారు ఈ స్ట్రీమ్ లోకి వస్తాను, ఇక్కడ ఉంటాను అని. ఛాన్సే లేదు. ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ తెలుగు అని లాంచ్ చేశారు కాబట్టి, దే లుకింగ్ ఫర్ పీపుల్ టు స్పీక్ ఇన్ తెలుగు కాబట్టి ఛాన్స్ వచ్చింది. కానీ ఆర్ అగైన్ నేను ఆ 101.9 లో పని చేస్తున్నాను కాబట్టి, ఆ మనిషికి నేను తెలుసు కాబట్టి వచ్చింది. కానీ అదర్వైజ్ నాకు ఛాన్స్ వచ్చేదే కాదు. అవును, రైట్. ఇప్పుడు కూడా ఎవరైనా కామెంటేటర్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ పాసిబుల్. బికాస్
చెప్పే కదా క్రికెటర్ అయి ఉంటేనే ఛాన్స్ దొరుకుతుంది. నేను ఒక వన్ ఆఫ్ కేస్, ఒక అవుట్లయర్ ఎగ్జాంపుల్ లాగా అనమాట, నేను ఎక్సెప్షన్ లాగా. బట్ అనుకోలేదు జరుగుతుందని. బట్ ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు కాదంటాం? ఎవరైనా అవకాశాన్ని తీసుకుంటారు. క్రికెటర్ అవుదాం అనుకున్నా, ఒక లెవెల్ వరకు ఆడ ఆపేశా, దాని తర్వాత ముందుకెళ్ళలేదు. యూజువల్ గా ఏమవుతుంది, క్రికెట్ ఆడిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత కామెంటేటర్స్ గా మారుతుంటారు. అది ఒకటి ఇంగ్లీష్ లో చూసేవాళ్ళం, తర్వాత హిందీలో మొదలైంది, రీజన్ లో వస్తే ఎవరికి తెలియని కూడా తెలియదు. అసలు ఈ ఫీల్డ్ ఓపెన్ అవుతుందని తెలియదు ఎవరికి. పాన్ ఇండియా లాగా అయిపోయింది ఇది ఎవరికి తెలియదు కదా. అంతేందుకు 10 ఏళ్ల క్రితం మీకు తెలుసా మీరు ఇంటర్వ్యూలు చేస్తారు యూట్యూబ్ లో ఛానల్, తెలియదు. సో ఇలా కొత్త అవెన్యూస్ ఓపెన్ అవుతున్నాయి. ఛాన్స్ వచ్చినప్పుడు తెలిసి నాకు 100 million ఆపర్చునిటీ అని, అందరికీ రిస్క్ అనిపించింది, నాకు తెలుసు రిస్క్ ఉందని. బట్ ఐ వాజ్ ఆల్వేస్ లైక్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఫీల్డ్ లో, ఏమవుతుందిలే వీళ్ళు చీపో అంటే వెనక్కి వచ్చి ఇక్కడ జాబ్. సో జాబ్ అయింది ఇది వచ్చాక. అది ఎప్పుడు ఉండింది. ఐ ఆల్వేస్ హ్యాడ్ ఆప్షన్ టు గో బ్యాక్. ఇప్పటికి కూడా ఐ థింక్ కొంచెం ట్రై చేస్తే మళ్ళీ ఐటీ ప్యాకేజ్ ఎక్కువ ఇవ్వాలి. ఇవ్వరు. 5 ఏళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా. గ్యాప్ వచ్చినా బట్ మీ క్రెడిబిలిటీ అక్కడ ఉంది కదా. బట్ దాని కమెంటేటర్ మా ఆఫీస్ దానికి దీనికి సంబంధం లేదుగా. ఉంటుంది, అదే ఉండదు సుధీర్. ఐ డోంట్ థింక్ దట్ విల్ బి దేర్. ఐమ్ షూర్ ఎక్కడైతే వదిలేసానో ఆ ప్యాకేజ్ ఇస్తారేమో బహుశా. బట్ ఐమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ ఇన్ మై అబిలిటీస్ దట్ అక్కడికి మళ్ళీ వెళ్ళిపోయినా కూడా అప్పుడు ఏ రోజు అయితే చేసేవాడు దానికి ఇంటర్వ్యూ చూస్తే ఐ నో ఐ కెన్ క్రాక్ ఇట్. మరి ఐటీలోంచి స్టెప్ బ్యాక్ అవుతున్నప్పుడు కంప్లీట్ గా ఇట్లా వస్తున్నారు కదా, మరి ఆ రోజు మీ ప్యాకేజ్ ఎంత వదిలేసి వచ్చారు? అది కొన్ని ఎగ్జాజరేటెడ్ నంబర్స్ కూడా ఉంటాయి. నేను అప్రాక్సిమేట్ యావరేజ్ నేను వదిలేసరికి ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు అండర్స్టాండ్. అవును, 13 years అంటే నాట్ ఎ స్మాల్ థింగ్. సో ఐ వాస్ మేకింగ్ అరౌండ్ 20 lakhs a year at that point of time. నేను కోడింగ్ చేసేవాడిని కాదు, ముందర కోడింగ్ చేసేవాడిని, అది మానేశాను. ఐ మూవ్ టు సంథింగ్ కాల్డ్ స్క్రమ్ మాస్టర్. ఎవరైనా ఐటీలో ఉన్న వాళ్ళు చూస్తే ఏ నువ్వు స్క్రమ్ మాస్టరా అని జోకేసే వాళ్ళు కూడా ఉంటారు. బికాస్ ఆ రోల్ కి, బట్ దేనికి ఉన్న యూనిక్నెస్ దానికి ఉంటుంది. ఆ రోల్ కు యూనిక్నెస్ ఏంటో నాకు తెలుసు, నాతో పనిచేసిన వాళ్ళకి వాళ్ళకి అర్థం అవుతుంది వీడు డీసెంట్ గానే చేసేవాడు అని. బట్ ఐ యూస్ టు బి ఎ స్క్రమ్ మాస్టర్. సో ఆ రోల్ చేసి అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాస్ డ్రాయింగ్ అరౌండ్ 20 lakhs and then I moved out. ఓకే, మరి క్రికెట్ కమెంటరీ ఫస్ట్ టైం చేశారు కదా, అప్పుడు ఎంత ఇచ్చారు స్టార్టింగ్ లో? స్టార్టింగ్ లో వాళ్ళు అసలు ఫ్రీగా చేయమన్నా కూడా చేసేసేవాడిని. ఓకే, తిరిగి మాకు డబ్బులు ఇవ్వమన్నా కూడా చేసేవాడిని. అంత పెద్ద కంపెనీ, అంత పెద్ద బ్రాండ్స్ ఫ్రీగా అంటే మోర్ దాన్ ది బ్రాండ్స్ ఫర్ మీ ఇట్ ఇస్ లైక్ క్రికెట్ గురించి మాట్లాడే ఛాన్స్ వస్తుంది. చెప్పే కదా చిన్నప్పటి క్రికెట్ అంటే పిచ్చి, దాని గురించి ఫార్మర్ క్రికెటర్స్ తో కలిసి కూర్చొని నువ్వు మాట్లాడొచ్చు, వాళ్ళని చూడొచ్చు, నీ కళ్ళ ముందు తిరుగుతున్నారంటే ఏ చిన్నపిల్లాడు, ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లాడు ఉంటాడుగా, ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇష్టపడే స్టార్స్ ఉంటారు, వాళ్ళందరూ కనిపిస్తారంటేనే గొప్ప, అదే చాలు మనకి, అదే ఎక్కువ. ఆపర్చునిటీ దొరుకుతుంటే దానికి డబ్బుల గురించి కూడా పెద్ద పట్టించుకోలే. దే సెడ్ విల్ గివ్ యూ 8,000 per day. లైక్ సరే అన్నా, నేను దాన్ని డిస్కస్ చేసేది ఏం లేదు. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది అన్న? 2018 లో స్టార్ట్ చేశా. 24 right now, 6 years. 6 years లో ఏంటి అంటే దాని గురించి చెప్పాలంటే 1 word లో ఎలా చెప్తారు? డ్రీమ్ ఎక్సైట్మెంట్ పెరుగుతుందా తగ్గుతుందా? కళ, ఐఎమ్ లివింగ్ ఎ డ్రీమ్. ఓకే, అంతే. నా కళ యాక్చువల్లీ నిజం అయిపోయిందని అనుకోవాలి. క్రికెట్ గురించి, ఇష్టమైన స్పోర్ట్ గురించి, నాట్ జస్ట్ క్రికెట్, కబడ్డీ కూడా కామెంటరీ చేశాను. మధ్యలో ఒకసారి అయితే మిక్స్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్, UFC ఫైట్ కూడా కామెంటరీ చేశాను. అది అవుతుందని అనుకోలేదు. బట్ ఇట్ జస్ట్ దట్ స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నా, దానికి డబ్బులు వస్తున్నాయి. I'm making a living out of it. You are happy with your life. It's a dream. Happy. It's a కళలో ఉన్నా నేను. ఆ కళలో బ్రతుకుతున్నా ప్రస్తుతానికి. అంటే మేము చూసే వండర్స్, మేము టీవీలో చూస్తే మహా అంటే 1 second ఒక 1 ball లేట్ వస్తుంది. మీరు 1 ball ముందే విత్ ఐ ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు చూసేదానికంటే 15 seconds ముందు. మాకు కూడా అప్పుడే, మేము కూడా అప్పుడే చూస్తాం. కాకపోతే ఈ అప్లింక్ వెళ్ళి సాటర్డే కిందకి వచ్చే లోపల 15 seconds అవుతుంది. మరి అంటే మీ ఎక్సైట్మెంట్ కానీ, మీ హ్యాపీనెస్ కానీ ప్రతి మ్యాచ్ తరువుగా వెళ్తుంటది కదా. కరెక్ట్. ఓకే, అండ్ ఎలా అనిపిస్తుంటది అంటే క్రికెట్ అంటే ఒకప్పుడు ఇంగ్లీష్ లోనే కమెంటరీ వినాలి, మిగతా లాంగ్వేజ్ మనకు తెలీదు. బట్ ఇప్పుడు ప్రతి రీజన్ లో వాళ్ళ లాంగ్వేజ్ కి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ వల్ల అన్నిట్లో కూడా ఇలా ఉండాలని క్రియేట్ చేశారు కదా. మరి ఇట్లా చేయడం ఎంతవరకు మీకు హ్యాపీనెస్ ఇస్తుంది? ఐఎమ్ పర్సనలీ హ్యాపీ బికాస్ అది చేశారు కాబట్టి నాకు ఛాన్స్ వచ్చింది. అండ్ త్రూ అవుట్ ది వరల్డ్ ఇఫ్ యూ సీ, లోకలైజేషన్ ఇస్ న్యూ గ్లోబలైజేషన్. అంటే ఎంత లోకల్ గా వెళ్తే, ఎంత నీష్ మార్కెట్ లోకి వెళ్తే యాక్చువల్లీ అంత ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మీరు రీచ్ ని. అవును, విచ్ ఇస్ వాట్ వీళ్ళు చేసింది. అందుకే వీళ్ళు చేసింది ఏదో సమాజ సేవ కోసం కాదు, ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి గేమ్. అదొకటి. ఇంకొకటి రీచ్ పెరుగుతుంది ఇలానే. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో అయితే ఒక ఏమంటారు, హైదరాబాద్, విశాఖపట్నం ఆర్ Tier 1 cities లో మాత్రమే చూసేవాళ్ళు. అవును, అర్థమయ్యేది వాళ్ళకే, ఎంత కాదనుకునేవాడు. ఇంగ్లీష్ ఎక్కువగా అర్థం కాదు. ఇప్పటికి కూడా మనం విలేజ్ ఊరిలోకి వెళ్తే వాళ్ళకి ఇంగ్లీష్ అంతగా అర్థం కాకపోవచ్చు, తెలియదు చాలా మందికి. తెలుగులో అయితే వాళ్ళకి అర్థమయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ. అలాగే వాళ్ళు నాట్ జస్ట్ తెలుగు, ప్రతి అదర్ భాషలో కూడా తీసుకెళ్లారు కామెంటరీని. కన్నడ, తమిళ్, హిందీలో ఫస్ట్ స్టార్ట్ అయింది, తర్వాత తమిళ్లోకి వెళ్ళింది, తర్వాత తెలుగు, కన్నడ ఒకేసారి స్టార్ట్ చేశారు. ఇప్పుడు జియో సినిమాలో అయితే నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో 12 భాషలో చేస్తున్నారు. భోజ్పురి, హర్యాణవి, పంజాబీ అన్ని కూడా తీసుకొచ్చారు. జియోలో చాలా ఉన్నాయి. అంటే లైక్ అంటే ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజ్ పీపుల్ అందరూ వస్తారు కదా, మీరు ప్రతి ఒక్కరు కూడా స్టేడియంలోనే చెప్తారా కామెంటరీ? లేకుంటే లేదు, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 90% కంటే ఎక్కువ స్టూడియో నుంచి చేస్తాం. స్టూడియో
మీరు ఎలా అయితే ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తారో మేము కూడా టీవీలో చూసే చెప్తాం. ఓకే, అందుకే తప్పులు కూడా చేస్తాం. అప్పుడప్పుడు తప్పులు, ఈ క్యాచ్ పడితే 6 అంటారు, 6 పడితే క్యాచ్ ఏందో ఇది కూడా తెలియదా వీడికి అని అనుకుంటారు కదా. నిజంగా తెలియదు, ఎందుకంటే మేము టీవీలో చూసే చెప్తున్నాం. సో మీరు ఎగ్జాక్ట్ గా మ్యూట్ చేసుకొని చూస్తే షార్ట్ కొట్టినప్పుడు 6 రా అనిపిస్తుంది కదా, ఫీల్ అర్థం అవుతుంది. ఉంటాడు, మాకు కూడా అదే అవుతుంది. తర్వాత నేను నేర్చుకుంది ఏమిట్రా అంటే షార్ట్ కొట్టినప్పుడు సైలెంట్ గా ఉండాలి, అది 6 అయితే అప్పుడు చెప్పాలి, అవుట్ అయితే అప్పుడు చెప్పాలి అని నేర్చుకున్నాను. ఓకే, అండ్ కొన్నిసార్లు ఏంటంటే మన తెలుగు కమెంటేటర్స్ నే ట్రోల్ చేస్తుంటారు, ఏదో చెప్తున్నాడు సంబంధం లేకుండా ఒకదానికి ఒకటి మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు అంటే ఎగ్జాగరేట్ అయిపోయి ఆయన ఫీలింగ్ ని ఆయన విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాడు, కానీ వీళ్ళందరికి అర్థం కాదు కదా. సో ఇట్లా నెగిటివ్ గా ఏమన్నా వస్తుంటే మీరేమన్నా అంటే ఎలా ఫీల్ అవుతారు? తప్పులు చేయము అనడానికైతే లేదు, రైట్, గ్యారంటీగా తప్పులు చేస్తాం, ఏ పనిలో అయినా తప్పులు చేస్తాం, రైట్. మనం నిజ జీవితంలో కూడా రోజు దోశ వేయాలంటే దాన్ని కూడా తప్పే చేస్తాం కొన్నిసార్లు. చేస్తే మేము చేసే పని పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉంది కాబట్టి హైలైట్ అవుతుంది, కనిపిస్తుంది, అందరికి తెలిసిన గేమ్ కాబట్టి ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. అండ్ నేను ఫస్ట్ ఎప్పుడైనా తప్పు చేస్తే ఒప్పేసుకుంటే తప్పు చేశానని, తప్పు చేయమని చెప్పను, బుకాయించను, రైట్. జరుగుతాయి, హ్యూమన్, టు ఎర్ర్ ఇస్ హ్యూమన్, రైట్. ఇట్స్ మన నేచర్ లోనే తప్పు చేయడం. ఎన్ని తక్కువ చేస్తామా మ్యాచ్ కి అన్నది ప్రయత్నం, ఇట్స్ కాన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్. బౌలింగ్ వస్తూనే ఉంటుంది, సునీల్ గవాస్కర్ నే వదలట్లేదు, ఎంత బచ్చగాళ్ళం. అట్లా కంపేర్ చేయకండి, వీళ్ళు రెచ్చిపోతారు. నేను చెప్పేది అంటే ఆయన్నే వదలట్లేదు, లెజెండ్ ఆఫ్ ద గేమ్ ఆయన్నే వదలట్లేదు. నేను అదే అంటున్నా, అంటే మా వాళ్ళు ఇంకా ఓకే మనం ఏం చేసినా వీళ్ళు ఏం అనుకోరలే అనుకుంటారు. ట్రోలర్స్ కి కొంతమంది కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు, క్రిటిసైజ్ చేస్తారు, బట్ పద్ధతిగా మెసేజ్ చేస్తారు, నాకు ఇది నచ్చలేదు, ఇది చెప్పలేదు, వాళ్ళకి నేను రెస్పాండ్ కూడా అవుతా, డైరెక్ట్ వాట్సాప్ లో, ఇన్స్టాలో డిఎం చేస్తారు. మెజారిటీ ఆఫ్ దెమ్ ఐ రెస్పాండ్ టు దెమ్. ఓకే, కొంతమంది అమ్మ నా బదులు తిడతారు, కొన్నిసార్లు రియాక్ట్ అవుతా, కొన్నిసార్లు ఇగ్నోర్ చేస్తా, బ్లాక్ చేస్తా, ప్రశాంతంగా ఉన్న మైండ్ ని చెడగొట్టేస్తారు. కరెక్ట్, అది జరుగుతూనే ఉంటుంది. బట్ కన్స్ట్రక్టివ్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే అరే ఇది చెప్తే వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బెటర్ అవుతుందని ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు దట్. ఓకే, నేను మొహమాటం లేకుండా ఇచ్చిన ఫీడ్బ్యాక్ కి థ్యాంక్స్ కూడా చెప్తాను. అండ్ ఈ క్రికెట్ కామెంటరీస్ కి అంటే చాలా మంది ఇస్తారు కదా, మరి మీ అందరికి రూమ్స్ అంటే లైక్ ఎక్కడ ఉంటుందా స్టే, అక్కడికి వెళ్ళే ప్లేస్? ఇదంతా ఛానల్ వాళ్ళే చూసుకుంటారు. అంటే నేను వినింది నోయిడా అని విన్నాను. లేదు, కాదు, ముంబైలో చేస్తాం కాబట్టి మా స్టే ముంబైలో. ముంబైలో ఎక్కువ స్టూడియోస్ ఇన్ ముంబై. ఓకే, అది జియో సినిమా అయినా ఇంత ముందు స్టార్ స్పోర్ట్స్ అయినా స్టూడియోస్ ముంబైలో ఉంటాయి. సో హోటల్ మా స్టే అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. ఓకే, ముంబైలోనే అక్కడే ఉంటాం. అంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు నుంచి ఇంకా మీకు అంతా సెట్ చేసి పెట్టేస్తారా? అంటే ఇప్పుడు స్టూడియో అంతా వాళ్ళు చూసుకుంటారు, అది వాళ్ళు చూసుకోవాల్సిన విషయం. ఆబ్వియస్లీ మాకు కాల్ టైం లాగా ఇస్తారు, ఎలా అయితే యాక్టర్స్ కి కాల్ టైమ్స్ ఇస్తారు, ఎలా అయితే సీరియల్ పనిచేసే కాల్ టైమ్స్ ఇస్తారో మాకు కూడా కాల్ టైమ్స్ ఇస్తారు. మ్యాచ్ ఫర్ ఎగ్జాంపుల్ T20 గేమ్ ఉంది అనుకుందాం, 7:30 స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆ రోజు మనం ఇఫ్ యూర్ డూయింగ్ ఎ ప్రీ షో అది 6:30 స్టార్ట్ అవుతుంది, అంటే దానికి ఒక గంట ముందర వచ్చేలాగా ప్లాన్ చేస్తారు. సాయంత్రం 4 అట్లా బయలుదేరుతాం హోటల్ నుంచి, రీచ్ ద స్టూడియో, రెడీ అవుతారు, బ్రీఫింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, అండ్ దెన్ యూ స్టార్ట్ వర్క్. సో కొన్నిసార్లు స్టేడియంస్ లో కూడా చూస్తాం, కొన్నిసార్లు వెళ్తాం, చాలా తక్కువ సందర్భాల్లో వెళ్తాం. ఓకే, దట్స్ బికాస్ ఎక్కువగా స్టేడియంకి వెళ్ళేది ఇంగ్లీష్ ఫీడ్, దట్స్ ది వరల్డ్ ఫీడ్. హిందీ ఫీడ్ ఎక్కువగా వెళ్తారు బికాస్ ఆబ్వియస్లీ దానికి రీచ్ ఎక్కువ. అండ్ తెలుగు ఫీడ్ యూజువలీ హైదరాబాద్ ఉన్న మ్యాచెస్ మాత్రమే వెళ్తారు. తమిళ్ ఫీడ్ చెన్నైలో ఉన్న మ్యాచెస్ మాత్రమే వెళ్తారు, బికాస్ ఇప్పుడు ప్రతి ఫీడ్ కూడా ఆ భాషకు ఉన్న టీమ్ కే కొంచెం కేటర్ చేస్తారు. సో అందుకనే వేరే చోట్లకి వెళ్లకుండా అలా వెళ్తూ ఉంటాం. ఇండియా మ్యాచ్ ఉన్నప్పుడు అగైన్ చిట్టీలు తీసినట్టుగా బహుశా డిసైడ్ చేస్తారేమో, అంటే ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెన్స్. లైక్ లాటరీ సిస్టమ్, లాటరీ కాకుండా ఒక పద్ధతి ఉంటుంది, ఈ మ్యాచ్ కి వీళ్ళు, ఆ మ్యాచ్ కి వాళ్ళు, ఆ మ్యాచ్ కి వాళ్ళని పంపిస్తూ ఉంటారు. సో అలా ఒకసారి తమిళ టీం, ఒకసారి కన్నడ టీం, ఒకసారి తెలుగు టీం అలా వెళ్తూ ఉంటారు టు డిఫరెంట్ వెన్యూస్. ఓకే, అండ్ ఇక్కడ కామెంటరీ చేస్తుంటారు కదా, సో ఇక్కడ ఏమేమి నేర్చుకున్నారు? అంటే మీరు పుట్టి పెరిగినప్పటి నుంచి ఇంగ్లీష్ కామెంటరీనే విన్నారు, బట్ ఇక్కడ తెలుగులో చెప్పాలి, సో వాటి కోసం ప్రాక్టీస్ ఏమైనా చేస్తారా? ప్రాక్టీస్ ఏం చేయలేదు. నా కామెంటరీ వింటే అగైన్ చాలా మంది విమర్శించేది కూడా ఏంటంటే వీడు తెలుగు తక్కువ ఇంగ్లీష్ ఎక్కువ వాడతాడని. బట్ నాకు తెలిసింది ఏంటంటే నేను తెలుగు చాలానే వాడతాను, వాడే పదాలు చాలా మంది వాడరు కూడా, బట్ నేను ఇంగ్లీష్ కూడా వాడతా, ఎందుకంటే నా అర్థమైనంత వరకు. అంటే అవి పదాలు మీరు చదివి నేర్చుకుంటారా లేకుంటే? లేదు, చదివి నేర్చుకుందేం లేదు, చిన్నప్పటి నుంచి ఇంట్లో మాట్లాడిన తెలుగు, స్కూల్లో టీచర్ నేర్పించిన తెలుగు, అంతే. దాని స్పెసిఫిక్ గా మళ్ళీ చదివిందేం లేదు. కాకపోతే ఇప్పుడు కాస్త నా దగ్గర ఉన్న పదాలు తక్కువైపోతున్నాయి కాబట్టి అది కొంచెం పెంచుకోవడానికి నేను ఎక్కువగా వినేది స్పెసిఫిక్ గా తెలుగు నేర్చుకోవడానికి గరికపాటి గారి ప్రసంగాలు వింటాను, చాగంటి గారి ప్రసంగాలు వింటాను, ఎందుకంటే వాళ్ళు అనర్గళంగా తెలుగులో మాట్లాడతారు, ఒక్క పదం కూడా ఆంగ్లంలో వాడకుండా ఎంతసేపు అయినా తెలుగులోనే సంభాషణ చేయగలరు. కావాలని ఇప్పుడు తెలుగు మాట్లాడలేక కాదు, ఏంటంటే క్రికెట్ అనే స్పోర్ట్ లో పూర్తిగా తెలుగులోనే మాట్లాడితే అది ఎక్కడో కొంచెం తేడా కొడుతుంది, అంత కిక్ రాదు.
ఇది ఒక ఇంగ్లీష్ స్పోర్ట్, ఇది అవును స్పోర్ట్ ఇస్ ఇన్ ఇంగ్లీష్. ప్రతి షాట్ ఇంగ్లీష్ లోనే డిఫైన్డ్, ప్రతి పొజిషన్ ఇంగ్లీష్ లోనే డిఫైన్డ్. మీరు చిన్నప్పటి నుంచి కూడా ఇందాక అన్నట్టుగా ఆడే ప్రతి షాట్ ని ఎక్స్ప్లెయిన్ చేసే అడ్జెక్టివ్ ఏదైతే ఉంటుందో అవి కూడా ఇంగ్లీష్ లో ఎక్కువ ఉంటాయి, తెలుగులో తక్కువ. ఇంగ్లీష్ లో ఒకటే పదానికి పర్యాయ పదాలు చాలా ఉన్నాయి, తెలుగులో నాకు అన్ని తెలియదు. తెలిసిన వాటిలో కొన్ని ఉంటాయి. ఇప్పుడు అద్భుతం, అమోఘం, బ్రహ్మాండం, అదిరిపోయింది, బెదిరిపోయింది, మీకు అర్థమవుతుంది కదా. లిమిటెడ్ వొకాబులరీ ఉంటుంది. అంత అనర్గళంగా ప్రతి పదాన్ని నేర్చుకునే అంత తెలుగు నిజంగా నాకు రాదు, ఓపెన్ గా చెప్తాను. నాకు వచ్చినంత వరకు నాకు తెలిసి నేను వాడే అంత తెలుగు మిగతా వాళ్ళు కూడా అంత వాడరు, అన్ని వర్డ్స్ వాడరు, ఎవరి స్టైల్ వాళ్ళది. బట్ ఇట్స్ కొన్నిసార్లు కొన్ని కన్వే చేయడం ఇంగ్లీష్లో ఇట్స్ ఈజియర్. ఇప్పుడు స్కోర్ అవుట్ చేస్తాం, స్కోర్ చెప్పినప్పుడు తెలుగులో చెప్పలే రామాతన్ రాదా అని తిట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే కామెంటరీ తెలుగులో చేస్తాం, కానీ దాన్ని నడిపించే వాళ్ళు వెనకాల డైరెక్టర్స్ తెలుగు వాళ్ళు కాదు. ఓకే రైట్, వాళ్ళకి అర్థం కావాలంటే ఇప్పుడు ఓవర్ తర్వాత స్కోర్ చెప్తే వాళ్ళకి తెలుసు బ్రేక్ వెళ్ళాలని, అందుకని మేము స్కోర్ ని ఇంగ్లీష్ లో చెప్పి ఆపేస్తాం. సో వాళ్ళకి అర్థం అవుతుంది వీడు స్కోర్ చెప్పాడు, నేను ఇప్పుడు 145కి 6, వాళ్ళకి అర్థం కూడా కాదు పాపం. అవునవును, వాళ్ళకి ఇది ఆపేసాడా చెప్పాడా నేను బ్రేక్ వెళ్ళాలా తెలియదు. అందరికీ అర్థం కావడానికి స్కోర్ అవుట్ అంటుంది, అది ఇంగ్లీష్ లో చేస్తాం. అలాగే మధ్యలో కొన్నిసార్లు ఒక షార్ట్ డిస్క్రైబ్ చేయాలంటే బ్రిలియంట్ అని ఇంగ్లీష్ అని వదిలేయచ్చు, తెలుగులో అదే కొంచెం పెద్దగా చెప్పాల్సి వస్తుంది. ఓకే, అందరూ ఉట్టి తెలుగులోనే మాట్లాడుతున్నారా, ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా రోజంతా తెలుగులోనే మాట్లాడే వాళ్ళని చూపిస్తే వాళ్ళకి దండం పెట్టేస్తా. అది చాలా తక్కువ మంది చేస్తారు, గరికపాటి వాళ్ళే చేయగలరు. రైట్, నార్మల్ వాడుక భాషలో ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చేసింది. హిందీలో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది, తమిళ్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. బికాస్ అందరం ఇంగ్లీష్ మీడియం స్కూల్ సింక్ అవుతుంది. అంత ఎందుకన్నా, ఇంట్లో ఇప్పుడు మెయిట్స్ వస్తుంటారు పని చేయడానికి, వాళ్ళు కూడా తెలియకుండా అమ్మ నైఫ్ ఇక్కడ ఉందంటారు, కత్తి అన్నారు. అవును, ఇక్కడ నేర్చుకుందో తెలియదు కానీ వస్తుంది, అది అలవాటు అయిపోయింది, భాషలోకి వచ్చేసింది, అది వచ్చేసే. సో కామెంటరీలో కూడా ఐ ట్రై టు కీప్ ఇట్ న్యాచురల్. ఓకే, ఇంతకన్నా మూమెంట్ లో ఉంటానని ఇంత ప్రాక్టీస్ చేసి వస్తే రాసుకొని వస్తే బహుశా తెలుగులో నేను అన్ని పదాలు వెతుక్కొచ్చి రాసుకొని చేయొచ్చు. బట్ ఆ మూమెంట్ లో అది అప్పచెప్పినట్టు ఉంటుంది, కానీ యూ నాట్ లివింగ్ ఇన్ ద మూమెంట్. ఇప్పుడు ఏదైనా కనెక్ట్ అయింది అంటే ఆ మూమెంట్ లో నేను ఇలా అరే నా ఫీలింగ్ రా ఇది అని ఒక ఫీలింగ్ కలిగింది అంటే బికాస్ యూఆర్ ఇన్ ద మూమెంట్. ఆ మూమెంట్ కొన్నిసార్లు ఇంగ్లీష్ వస్తే వస్తుంది. అండ్ యూనిక్ క్వశ్చన్ అంటే బేసిక్ ఎవరు అడిగిండారు మిమ్మల్ని, కమెంటరీ చెప్తున్నప్పుడు ఎన్నిసార్లు వాటర్ తాగింటారు, అరిచి అరిచి గొంతు పోయి? ప్రతి ఓవర్ లో కనీసం 2-3 సార్లు పక్కన ఇలా బాటిల్ పెట్టుకుని తాగుతూ ఉంటారు, అంతే, నాన్ స్టాప్. ట్రై అయిపోతుంటుంది కదా అరిచి అరిచి, నో డౌట్. అనిపిస్తుంది చాలా ఈజీ అని, జడ్జ్ చేయడం కూడా చాలా ఈజీ, ఎందుకంటే నేను కూడా చేసేవాడిని చిన్నప్పుడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కామెంటేటర్ వచ్చి వికెట్ పడుతుంది అనగానే నేను కూడా ఏంట్రా ఇది అని వికెట్ పడ్డప్పుడు మ్యూట్ చేసే సందర్భాలు ఉన్నాయి. నవ్ ఐ అండర్స్టాండ్ వై దే సే దాట్, ఎందుకు అలా చెప్తారు అన్నది ఇప్పుడు నాకు తెలుసు. రైట్, బట్ దాని వెనకాల ఎంత కష్టం ఉందో ఇప్పుడు నాకు తెలుసు, మాకు తెలుస్తుంది. మీతో పాటు మాట్లాడి 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 గొంతల ఎండిపోతుంది. ఎందుకు కొన్నిసార్లు తప్పు పదాలు వస్తాయి, నాలిక తడారిపోతుంది. అవును, ఏసీలో కూర్చుని ఉంటాం, రైట్, కాన్స్టెంట్ గా మనుషులు తాగకపోతే డ్రై అయిపోతుంది, అప్పుడు కొన్నిసార్లు రోల్ అవుతాయి మాటలు. అవును, కొన్ని సందర్భాల్లో వేగంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం, అక్కడ దొల్లిపోతాయి మాటలు. ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి, బట్ ఐ థింక్ ఎవ్రీ ప్రొఫెషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ కదా. దాంట్లో ఇదనమాట, ఈ గొంతు నొప్పి రావడాలు ఇవన్నీ సహజం. ఓకే, అండ్ కమింగ్ టు ఐపీఎల్, ఈ సీజన్ ఐపీఎల్ చూస్తే అందరికి పిచ్ ఎక్కిపోతుంది. అది బౌలింగ్ పిచ్చా బ్యాటింగ్ పిచ్చా? ఫస్ట్ ఇన్నింగ్ జరిగితే బౌలింగ్ అనుకుంటాం, సెకండ్ ఇన్నింగ్ జరిగితే బ్యాటింగ్ అనిపిస్తుంది. మీకు ఈ సీజన్ ఐపీఎల్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అట్లీస్ట్ ఒక 50-45 మ్యాచ్లు అయిన తర్వాత కొంచెం బౌలర్స్ కూడా ఉన్నారు అని అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది. నిన్న రాత్రి ఏం జరిగింది అది వేరే, అప్పుడప్పుడు జరుగుతుంటుంది. బట్ ఏమంటానంటే అట్లీస్ట్ 3-4 మ్యాచ్లో వరుసగా బౌలర్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది. సన్ రైజ్ హైదరాబాద్ ఇక్కడ ముందర మ్యాచ్ ఆడినప్పుడు కూడా భువనేశ్వర్ కుమార్ స్వింగ్ చేసి అగేన్స్ట్ RR వికెట్స్ తీసుకున్నాడు. సో బేసికలీ ఏమంటే స్టార్టింగ్ మొత్తం అంతా బ్యాటింగ్ ఫ్రెండ్లీ, ఆ పిచ్ చూసి పిచ్ ఎక్కేది. ఓకే, మీరు అన్నట్టుగా నిజంగానే పిచ్ ఎక్కేది. ఏమిట్రా ఇది ఓన్లీ 4s and 6s అని చూసే వాళ్ళకి బాగుందేమో, కానీ క్రికెట్ ని చిన్నప్పటి నుంచి ఆడుంటే మీకు తెలుసు, ఆర్ క్రికెట్ ఏ లెవెల్లో ఆడినా, అంటే మీరు టెన్నిస్ బాల్ తో ఫ్రెండ్స్ తో ఆడినా కూడా 6లు 4లు మాత్రమే ఉంటే బౌలింగ్ వేసాడు చిరాకేదా? అంతే కదా, ఎందుకు పక్కన స్ట్రైక్ రొటేషన్ జరగదు, ఒకటే ప్లేయర్ ఆడతాడు, సింగిల్స్ వద్దు బౌండరీస్ కొడదాం. అది చూడడానికి బహుశా బాగుంటుంది, కానీ యాక్చువల్లీ గేమ్ ఆ కాంటెస్ట్ బిల్డ్ అవ్వదు. అది ఇప్పుడు పిచెస్ ఫ్రెష్ గా ఉన్నాయి కాబట్టి బహుశా బ్యాటింగ్ ఎక్కువ ఫ్రెండ్లీగా ఉన్నాయి ఆ టైంలో. వెళ్లే కొద్దీ కొంచెం బౌలర్స్ కి కాస్త హెల్ప్ దొరుకుతుంది. ఇంకో డిఫరెన్స్ కూడా ఏంటంటే ఎగ్జాంపుల్ నిన్న మ్యాచ్ 167 టార్గెట్, 167 అంటే బ్యాటింగ్ వచ్చే ముందు ఓకే నిదానంగా పవర్ ప్లేలో వికెట్ పడకూడదు, తర్వాత పార్ట్నర్షిప్ తీసుకుందాం, ఎగ్జైటింగ్ వెళ్దాం. ఇక్కడ అదేం స్టార్టింగ్ నుంచే కొట్టాలి. SRH అలా ఆడుతున్నారు, వాళ్ళ ఆట తీరాలు అయిపోయింది. KKR కూడా KKR అలానే ఆడుతున్నారు, RR కూడా అలానే ఆడుతున్నారు.
పంజాబ్ కింగ్స్ కూడా అలానే ఆడుతున్నారు కదా. సో Huh. బేసిక్ గా ఏంట్రా అంటే బ్యాటర్స్ ఒక భయం పోయింది. Yeah. ఎందుకంటే ఇంపాక్ట్ సబ్ అని ఒక రూల్ వచ్చినప్పటి నుంచి ఎక్స్ట్రా బ్యాటర్ ఆడించే ధైర్యం బౌలర్ ఆర్ బ్యాటర్ మెజారిటీ బ్యాటర్ వస్తున్నాడు, బౌలర్ తక్కువ సందర్భాల్లో. సో ఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే ఎక్స్ట్రా బ్యాటర్ ని పెట్టేసుకుంటారు, అవును. తర్వాత బౌలర్ వస్తాడు కదా. సో అవును. మీరు ఎనీ విచ్ వేస్ 7 బ్యాటర్స్ వెళ్ళే బదులు 8 తో వెళ్తున్నారు. 8 కూడా అందరూ బ్యాటర్సే, అంటే ప్యూర్ బ్యాటర్సే, ఆల్రౌండర్స్ కాదు. అవును. ఆ ధైర్యం ఉంది, నేను కాకపోతే నా తర్వాత కొడతాడు అని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. బౌండరీస్ చిన్నవైపోయి అంటున్నారు కానీ నిజంగా అది చిన్న కావాలి, వీళ్ళ బలం పెరిగింది అవును. అండ్ భయం లేదు. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళ హిట్టింగ్ ఎబిలిటీ పెరిగింది, Yeah. వాళ్ళ స్ట్రెంత్ మీద పనిచేశారు. ప్రాక్టీస్ చేసి 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 రేంజ్ హిట్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు అందరూ, ఈజీగా 6 స్కోర్ చేస్తారు. అంటే బేసిక్ గా మీరు చిన్నప్పటి నుంచి క్రికెట్ చూసారు కాబట్టి మీ క్వశ్చన్, ఈ ప్రతి బాల్ 6 కొట్టాలంటే అంత స్ట్రోక్ ఎలా వస్తుంది ఒక ప్లేయర్ కి? చాలా ప్రాక్టీస్ చేయాలి ఫర్ షూర్. అంత ప్రాక్టీస్ చేసినా మిస్ హిటే అవ్వట్లేదు. అదే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు, Huh. రైట్? వాళ్ళ గంటల కొద్దీ ప్రాక్టీస్ చేస్తారు. మనకి కనిపించేది 20 ఓవర్ల బ్యాటింగ్ మాత్రమే, Huh. 20 ఓవర్ల బౌలింగ్ మాత్రమే. బట్ దాని వెనకాల ఎంత ప్రాక్టీస్ చేస్తారో యూ కాంట్ ఈవెన్ హ్యావ్ ఎన్ ఐడియా. ఓకే, ఆలోచించలేరు. Huh. దేర్ అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆడుతున్నారు. ఇప్పుడు గేమ్ ఎవాల్వ్ అయింది. 90s లో ఎవరు ఇలా ఆడొచ్చు అనుకోలేదు. అప్పట్లో కోచెస్ గాల్లో కొడితే పరిగెత్తించేవారు గ్రౌండ్ లో పనిష్మెంట్ గా. ఇప్పుడు గాల్లో కొట్టకపోతే పరిగెత్తిస్తారు గ్రౌండ్ లో పనిష్మెంట్ గా. అవును. రివర్స్ స్వీప్ ఆడితే బ్యాటింగ్ ఇచ్చేవాళ్ళు కాదు, నెట్ నుంచి బయటకు వచ్చే వాళ్ళు. ఇప్పుడు రివర్స్ స్వీప్ ఆడకపోతే నువ్వు బ్యాట్స్మెనే కాదు. సో గేమ్ ఇవాల్వ్ అయిపోయింది. ఆ గేమ్ ఇవాల్వ్ అయిన టైంలో వీళ్ళు ఆడే స్టైల్ మారింది, వీళ్ళ బలం పెరిగింది, మోర్ ఇంపార్టెంట్లీ మైండ్ ఫ్రీ అయిపోయింది. క్లియర్ చేయొచ్చు బౌండరీని అని ఒక ధైర్యం వచ్చేసింది. మిస్ హిట్స్ కూడా వెళ్ళిపోతాయని ధైర్యం వచ్చేసింది. అది ఎప్పుడైతే వచ్చిందో మీ మైండ్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా అసలు ఆలోచన ఉండదు కదా, సెకండ్ థాట్ లేనప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారు. మోస్ట్లీ మిడిల్ అవుతున్నాయి. ఓకే, అండ్ చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది కూడా, ఆర్సీబీ టీం ఎందుకు కప్పు కొట్టట్లేదు? ఐ థింక్ ఈ సీజన్ చూసినా కూడా అందరికి అర్థమైపోయింది. స్టార్టింగ్ లో అన్ని మ్యాచ్ పాపం వాళ్ళు ఎలా ఓడిపారో, బౌలింగ్ వాజ్ ఆల్వేస్ ఎ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. ఐ థింక్ ఇది ఎక్కడ అడిగినా, ఎన్ని సందర్భాలు అడిగినా, ఆన్సర్ ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. వాళ్ళకి ఎప్పుడు బౌలింగ్ ప్రాబ్లమే పాపం. సరైన బౌలర్స్ దొరకరు. బౌలింగ్ ప్రాబ్లమా లేకుంటే కెప్టెన్సీ కూడా రాంగ్? ఐ డోంట్ థింక్ కెప్టెన్ పెద్దగా ఏం చేయలేడు. మనం చాలా సందర్భాల్లో కెప్టెన్ కి క్రెడిట్ చాలా ఎక్కువ ఇస్తాం, కొన్నిసార్లు తను ఎక్కువ తిడతాం కూడా. బట్ దిస్ అ లైన్ సంబడి సైడ్, ఎవరు చెప్పారు తెలియదు కానీ, కెప్టెన్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ హిస్ టీమ్. మీ దగ్గర టీం చాలా బాగుంటే మీ కెప్టెన్సీ తోపులు అనిపిస్తుంది. ది ఆస్ట్రేలియన్ టీమ్ 90s ఎర్లీ 2000s లో ఉన్న ఆస్ట్రేలియన్ టీం, రికీ పాంటింగ్ పెద్దగా చేయాల్సింది లేదు, స్టీవ్ పెద్దగా చేయాల్సింది లేదు. తన దగ్గర టీం ఉంది. బాల్ మెగ్రాజ్ కి, షేన్ వాన్ కి ఇస్తే వాళ్ళు వికెట్లు ఇచ్చేస్తారు. అవును. వాళ్ళు కాకపోతే మెగ్గిల్ ఉండేవాడు, వాళ్ళు కాకపోతే క్యాస్పర్ ఉండేవాడు, జిలెస్పీ ఉండేవాడు, బ్రెట్లీ వచ్చాడు తర్వాత, స్టూవర్ట్. బేసిక్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి బాల్ ఇస్తే వాళ్ళు వికెట్లు ఇచ్చేస్తారు. బ్యాటింగ్ వెళ్ళిన వాళ్ళు వరుసగా 1 to 6 హేడెన్, జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్, మ్యాథ్యూ హేడెన్, గిల్ క్రిస్ట్ ఆర్ షాంటెడ్ బౌలర్, ఇంకా చాలా మంది ఇలా డేమియన్ మార్టిన్ ఇలా బ్యాటర్ వస్తుండేవాళ్ళు. 1 to 6, 7, 8, 9 నాన్ స్టాప్ కొట్టేవాళ్ళు. సో టీం అంత బాగుంటే క్యాప్టెన్సీ మీరు ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. టీం గొప్పగా లేనప్పుడు యాక్చువల్లీ క్యాప్టెన్ గెలిపిస్తే అప్పుడు క్యాప్టెన్ రోల్ ఇంకా పెద్దది. మీ ప్రకారం ఆర్సీబీ టీమ్ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలో అర్థమవుతుంది ఆడియన్స్ కి, బట్ ఎన్ని ఇయర్స్ కన్నా కప్పు కొడతారు? అది ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ మెగా ఆప్షన్ అంటున్నారు. ఓకే, ఐఎమ్ హోపింగ్ దట్ ఈసారి వాళ్ళు బెటర్ స్క్వాడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి, లైక్ హ్యావ్ గుడ్ బౌలర్స్ హూ కెన్ విన్ యూ గేమ్స్. అండ్ అది మాత్రమే కాదు, వాళ్ళు ఆడేది చిన్నస్వామి స్టేడియంలో సగం మ్యాచ్లు ఉంటాయి. ఆ గ్రౌండ్ ని వాళ్ళ స్ట్రెంత్ కి తగ్గట్టుగా మార్చుకోవాలి. ఉట్టి బ్యాటింగ్ మీదే ఫోకస్ చేస్తే బహుశా గెలవకపోవచ్చు. బౌలింగ్ కాస్త హెల్ప్ ఉండే వికెట్స్ తయారు చేసుకోలేము, బికాస్ డిఫెండ్ చేయడం కష్టం. అక్కడికి ఎవరు వచ్చినా సరే అందరూ బ్యాటింగ్ బాగా చేస్తారు. ఆర్సీబీ కూడా బ్యాటింగ్ బాగా చేస్తారు. చాలా సార్లు వాళ్ళు 200 కొట్టినా కూడా ఓడిపోయారు, ఎందుకంటే బౌలింగ్ డిఫెన్స్ చేసుకోలేరు. ఇట్స్ డిఫికల్ట్ గ్రౌండ్ టు డిఫెండ్ దేర్. ఓకే, మంచి బౌలర్స్ తీసుకోవాలి. విరాట్ తో పాటు ఇండియన్ బ్యాటర్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు రజత్ పటిదార్ ఒక బాగా ఆడుతున్నారు. ఐ థింక్ ఎవరు కూడా కన్సిస్టెంట్ గా మీరు 17 సీజన్లుగా చూస్తే విరాట్ తర్వాత ఇండియన్ బ్యాటర్ కనిపించడం లేరు. దట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. ఏబి డివిలియర్స్, క్రిస్ గేల్ ఇలా ఉన్నారు కానీ దేర్ ఇస్ నో ఇండియన్ బ్యాటర్ ఆఫ్టర్ విరాట్ కోహ్లీ. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్ చేసిన విరాట్ తర్వాత రాహుల్ ద్రావిడ్. అది ఎప్పుడు ఆయన అప్పుడు అయిపోయింది. అది 975 రన్స్ కొట్టిన సీజన్. అది ఓవరాల్ గా చెప్తున్నా. ఓవరాల్ గా 17 సీజన్స్ లో విరాట్ ఎన్ని రన్స్ కొట్టాడో, తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ బై ఇండియన్ బ్యాటర్ ఇస్ రాహుల్ ద్రావిడ్. మధ్యలో ఇంకెవరు లేరు. అంటే ఇండియన్ బ్యాటర్స్ మీద ఇన్వెస్ట్ చేయలేదు వాళ్ళు. సో ఐ థింక్ ఆ టీమ్ ని మార్చుకుంటే ఐ థింక్ ఆటోమేటిక్లీ వాళ్ళే కప్. ఓకే, మరి ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కి వచ్చే 4 టీమ్స్ ఐ థింక్ కేకేఆర్, ఆర్ఆర్ ఫర్ షూర్ ఫిక్స్ అయిపోయినాయి. అదైతే ఫర్ షూర్ అయిపోయింది. థర్డ్, ఫోర్త్ పొజిషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ విత్ ద కైండ్ ఆఫ్ ప్లే దే హ్యావ్ రైట్ నౌ, వాళ్ళు వెళ్ళాలి. వెళ్ళకపోతే అది సర్ప్రైజ్. ఇప్పుడు 2 మ్యాచెస్ ఉన్నాయి తెలుసు, అవి కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయి. 2 హైదరాబాద్ లో ఉన్నాయి. మనం మాట్లాడుతున్న టైంలో ఇంకో 2 ఉన్నాయి. ఒకటి గెలిస్తే వెళ్ళిపోతారు ప్లే ఆఫ్స్ కి. 4th ప్లేస్ కోసం కొట్టేసుకుంటారు అనిపిస్తుంది. సిఎస్కే, డిసి, ఎల్ఎస్జి, ఆర్సీబీ గనక మ్యాచ్ గెలిచి అన్ని గెలిస్తే ఆర్సీబీకి ఒకటి వస్తుంది, దేవుడి మీద భారం వేశారు వాళ్ళు. ప్రతి సీజన్ అదే అవుతుంది పాపం. ఐ థింక్ హర్ష భోగ్లే ఎక్కడో స్టేట్మెంట్ అన్నారు, దానికి ఆయన
కాస్త ట్రోల్ కూడా ఏంటంటే అంటే వీళ్ళు బ్యాక్ బెంచర్స్ లాగా అసైన్మెంట్ సబ్మిట్ చేసే టైం అయిపోయిన తర్వాత సబ్మిట్ చేస్తారు, ఉపయోగం ఏంటని. అంటే మ్యాచ్లన్నీ గెలవాల్సిన టైంలో గెలవలేదు, ఇప్పుడు గెలుస్తున్నారు అని. బట్ అది ఐ థింక్ టంగ్ ఇన్ చీక్ హ్యూమర్, అది సటిల్ ఫార్మ్ ఆఫ్ హ్యూమర్ లో అన్నారు ఆయనది. బట్ వీళ్ళకి అయింది ఏంటంటే మొదట్లో అన్ని మ్యాచ్ ఓడిపోయారు. కేకేఆర్ తో ఒక 1 run తో మ్యాచ్ ఓడిపోయారు. ఇప్పుడు అనుకుంటారు అదే ఒక్కటి గెలుచుంటే సరిపోయేది కదా, 16 పాయింట్లు వచ్చేవి కదా అని. రీసెంట్ గా మన తెలుగు వారియర్స్ ఉంది కదా, చూసారా? మొత్తం ఫాలో కాలేదు. అది కూడా అంతే, వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు. థింగ్ ఏంటంటే 1 ball కి 1 run కొట్టాలి, బ్యాట్స్మెన్ బాల్ కొట్టకుండా ఇట్లా చూస్తుంటాడు. అలా చిన్న చిన్న క్లోజ్ మార్జిన్స్ తో ఓడిపోయినవన్నీ ఇప్పుడు అనుకుంటూ ఉంటారు ఆర్సీబీ. దేవుడి పైన భారం వేశారంటే వేయాల్సి వస్తుంది ఉన్న పరిస్థితిలో. ఓకే, అండ్ ఛాంపియన్ అయ్యే టీం ఏది ఈసారి? డిఫికల్ట్ మేం చెప్పాలి మీకు కొంచెం. ఐ టెల్ యు వై ఇట్స్ డిఫికల్ట్ టు టెల్. ప్లే ఆఫ్స్ వరకు చెప్పంటే ప్రిడిక్ట్ చేయడం స్లైట్లీ ఈజియర్. అట్లీస్ట్ 2 names. అది కూడా కష్టం. ఇప్పుడు టాప్ 2 లో ఉన్న వాళ్ళకి 2 ఛాన్సెస్ ఉంటాయి. సో దాంట్లో ఒకళ్ళు ఫైనల్ కి వెళ్ళడం ఈజియర్. అది కేకేఆర్ ఆర్ఆర్. సో ఎవరు వాళ్ళిద్దరు ఒకరు ఫైనల్ కి వెళ్తారు అనిపిస్తుంది. ఓకే సరే, అట్లా వద్దులేండి. ఇప్పుడు 1 2 3 4 పొజిషన్స్ ఉన్నాయి కదా, ఈ 4 పొజిషన్స్ లో ఏ పొజిషన్ ఉన్న టీమ్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కప్పు కొట్టడానికి? టాప్ 2 లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్. పర్సెంటేజ్ చెప్పండి, టీం పేరు వద్దు. టాప్ 2 లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి బికాజ్ ఓకే ఆ టాప్ 2 లో ఫస్ట్ క్వాలిఫైర్ గెలవగానే ఫైనల్ కి వెళ్ళిపోతారు. ప్లే 1 match less. ఓకే, బట్ థర్డ్ 4th ఉన్న వాళ్ళు 4th లో ఎలిమినేటెడ్ క్వాలిఫైర్ 2 ఆడి ఫైనల్ కి రావాలంటే వాళ్ళు వరుసగా 3 గెలవాలి. ఈ ఫస్ట్ స్పాట్ లో ఉన్న వాళ్ళు 2 గెలిస్తే చాలు. ఆ విధంగా నేను అనట్లేదు. ఈసారి సీజన్ లో ఈ టాప్ 4 లో మీ ప్రకారం మీకు టాప్ 2 లోనే కప్పు కొట్టే ఛాన్స్ ఉన్నాయంటారా? ఎక్కువ శాతం ప్రాబబిలిటీ, అది ఎక్కువ ప్రాబబిలిటీ. క్రికెట్ లో వచ్చిన చిక్ ఏంటంటే ఆ ప్రాబబిలిటీస్ మాకు అర్థం అవుతాయి, బట్ యూ కెనాట్ ప్రిడిక్ట్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. యూ కెనాట్ ప్రిడిక్ట్ ఇన్ దిస్ గేమ్ బికాస్ రీజన్ చెప్తా. ప్లే ఆఫ్స్ వచ్చిన తర్వాత ఆ ఒక్క రోజు మ్యాటర్ అవుతుంది. ఆ ఒక్క రోజు ఒక పర్ఫార్మెన్స్ తో కూడా మ్యాచ్ గెలవచ్చు. ఒక బ్యాటర్ 100 కొడితే మ్యాచ్ అయిపోతుంది, ఒక బౌలర్ 4 wickets తీసుకుంటే మ్యాచ్ అయిపోతుంది, ఒకడు 2 maiden overs వేస్తే మ్యాచ్ అయిపోతుంది. సో ఆ రోజు ఎవరు చేస్తారో ప్రిడిక్ట్ చేయడం కష్టం, ఇంపాసిబుల్. ఆల్రెడీ మనం చూసాం కదా ఇండియా ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ సీజన్, అన్ని బెస్ట్ సైడ్ ఇండియా, మొత్తం టోర్నమెంట్ లో బెస్ట్ సైడ్ ఇండియా. ఆ రోజు ట్రావిస్ హెడ్ 100 కొట్టేశాడు, ప్యాట్ కమిన్స్ బౌలింగ్ చేశాడు, వాళ్ళు బౌలింగ్ బెటర్ గా చేశారు, ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. సో నాకౌట్ కి వచ్చిన తర్వాత ఇట్స్ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్. చెప్తారు, చెప్పేవాళ్ళు చాలా చెప్పొచ్చు ఐ పిక్ దిస్ టీమ్ అని, అది వాళ్ళ ఎడ్యుకేటెడ్ గెస్ మాత్రమే. ఇప్పుడు నన్ను పిక్ చేయమన్నా నేను ఒక ఎడ్యుకేటెడ్ గెస్ మాత్రమే ఇవ్వగలుగుతాను, కానీ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు లేదు ఎవరు తెలియదు. క్రికెట్ లో దట్స్ బ్యూటీ ఆఫ్ స్పోర్ట్, నాట్ జస్ట్ క్రికెట్. దీనికి స్క్రిప్ట్ ఉండదు, రైట్? ఏం జరుగుతుందో తెలియదు, నెక్స్ట్ బాల్ ఏమవుతుంది తెలియదు. 5 sixes కొట్టచ్చు, 6th ball అవుట్ అవ్వచ్చు. నేను ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఆడుతున్నప్పుడు ఏ బాల్ అన్నా అవుట్ అవ్వచ్చు, వాళ్ళు కొట్టిన ఏ షాట్ అయినా మిస్ ఇట్ అయ్యి అవుట్ అవ్వచ్చు. అది 6 కి వెళ్ళింది ఆ మ్యాచ్ లో, వేరే సందర్భాల్లో అవుట్ అయ్యారు. యూ డోంట్ నో వాట్ కెన్ హ్యాపెన్. ఓకే, నితీష్ రెడ్డి ఆ క్యాచ్ పట్టాడు, కాలు కొంచెం బయటకు వేస్తే 6. అవును, కాలు లోపల పెట్టగలిగాడు కాబట్టి 4 ఇచ్చారు. అది లాస్ట్ బాల్, క్యాచ్ ఒకటి పెట్టాడు. ఓకే ఓకే. సో నేను ఏమంటానంటే దీనిలో ప్రిడిక్ట్ చేయడం వెరీ డిఫికల్ట్ ఈ స్పోర్ట్ లో. బట్ వన్ థింగ్, చాలా మంది ఏమంటారంటే ఐసీసీ గేమ్స్ అన్ని జెన్యూన్, ఈ ప్రైవేట్ లీగ్స్ ఇట్లాంటివన్నీ కొంచెం స్క్రిప్టెడ్, లేకుంటే బుకీస్ ఇట్లా అంతా లైక్ ఎట్లా అంటే గేమ్ మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందని అంటారు కదా, మీకు అట్లానే అనిపిస్తుంటదా? మ్యాచ్ ఫిక్స్ చేయడం ఎంత కష్టమో ఐడియా లేదు జనాలకి. ఓకే, ఇట్స్ క్లోజ్ టు ఇంపాసిబుల్. ప్రతి టీమ్ తో పాటు BCCI/ICC కూడా వాళ్ళ నిబంధనలు పెట్టారు. BCCI కూడా ఒక యాంటీ కరప్షన్ యూనిట్ అని ఉంటుంది, దానికి సంబంధించిన ఆఫీసర్స్ ని వాళ్ళు అపాయింట్ చేస్తారు. ప్రతి టీమ్ తో పాటు వాళ్ళు ఉంటారు. ఈ ప్లేయర్స్ దగ్గర ఇప్పుడు కాలక్రమేణా వచ్చిన రూల్స్ ఏంటంటే, అంటే వాళ్ళు చూసుంటారు స్టేడియంలోకి వస్తూనే ఒక సంచిలోకి ఫోన్ చేసేస్తారు. ఓకే, సో వాళ్ళు స్టేడియంలో ఎంటర్ అవుతున్నప్పటి నుంచి మ్యాచ్ అయిపోయే వరకు ఫోన్ యాక్సెస్ ఉండదు ప్లేయర్స్. అంటే డగౌట్ లో కూర్చున్న వాళ్ళ దగ్గర మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎవరి ఫోన్ వాళ్ళకి ఇస్తారు వెనక్కి. ఆ టైమ్స్ లో వాళ్ళ దగ్గర ఫోన్ కూడా ఉండదు. మేము యాజ్ కామెంటేటర్స్ వీ కెనాట్ ఈవెన్ అప్రోచ్ ఎ ప్లేయర్ ఇంటర్వ్యూ కోసం. మా ఛానల్ వెళ్ళి వాళ్ళ టీం మీడియా మేనేజర్ని అప్రోచ్ చేస్తే, వాళ్ళు ఓకే చేస్తే వాళ్ళు వచ్చి మాట్లాడతారు, అంతవరకే మేము మాట్లాడాలి. గ్రౌండ్ లో వాళ్ళు పరిగెడుతున్నప్పుడు వాళ్ళు వచ్చి మాకు హాయ్ చెప్తే, తెలిసిన వాళ్ళు ఉంటే హాయ్ చెప్పొచ్చు, కానీ మేమంతటి మేము బ్రాడ్కాస్టర్స్ గా వెళ్ళి హాయ్ చెప్పడానికి లేదు. యూ కెనాట్ అప్రోచ్ ప్లేయర్ బికాజ్ అప్రోచ్ చేస్తే వాళ్ళని క్వశ్చన్ చేస్తారు, ఎందుకు మాట్లాడావు, ఏం చేసావు, ఇన్ని ఉంటాయి. ఇలా ఫిక్స్ అయ్యే వాళ్ళు ఇది ఫిక్సింగ్ కావాలని చేశారు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఏం చేయాలో తెలియక ఊరికే సరదాగా కమెంట్లు చేసేవాళ్ళు. అంటే ఈ రీసెంట్ కొన్ని మనం చూస్తుంటాం, టాస్ పడి ఉంటది, ఫ్యాఫ్ డు ప్లెసిస్ టాస్ ఇట్లా తీసి తప్పు చూపించాడు అన్నాడు, బట్ అది వీడియో ప్రూఫ్ లోనే చెప్పారు. అది ఫ్యాఫ్ తప్పు చూపించాడు అనలేదు, అలా అనిపించింది. ఇట్లా పడింది, ఇట్లా జవగల్ శ్రీనాథ్ ఇలా పట్టుకొని ఇలా తీసినట్టుగా మనకు అనిపించింది ఒక కెమెరా యాంగిల్లో. దీనికి ఇంకో కెమెరా యాంగిల్ కూడా చూపించారు, ఆయన ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని దాన్ని వేళ్ళు ఇలా మార్చాడు.
ఇలా పైకి తీశాడు, అదే పైకి తీశాడు. ఇది ఇంత గోల్ అవుతుందని చూసి అర్థం చేసుకొని ఎందుకు వచ్చిన గోల్ అని చెప్పి ప్రతి మ్యాచ్ చూపించి ఇంకా చాలా ఫ్యాఫ్ ఏమన్నా టాస్ పని చూపిస్తున్నాడు కెమెరాకి. అంటే ఆ మీమ్స్ అట్లాంటివి ఫ్యాఫ్ దగ్గర కూడా వెళ్ళేట్టున్నాయి, పక్కన వాళ్ళకి కూడా చెప్తున్నాడు. అందరూ సోషల్ మీడియా మీద ఉన్నారు కదా, అందరికీ తెలుసు ఏం గోల్ అవుతుందో. అంటే ఫారెన్ ప్లేయర్స్ కూడా మన మీమ్స్ చూస్తారని డౌట్ లేదు. ఇంత దీని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆబ్వియస్లీ బీసీసీ దాకా వెళ్ళింది, ప్లేయర్స్ దాకా వెళ్ళింది, అందరు ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. మ్యాచ్ రెఫరీ కూడా కెమెరా వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. ఇది చూసిన తర్వాత జనాలు ఏమంటారు, మేము అప్పుడు చెప్పాం కాబట్టే ఇప్పుడు ఇలా చేశారు, వాళ్ళు అలా అన్నారు కాబట్టి అయింది, కానీ ముందర ఏదో ఫిక్స్ చేశారు కాబట్టి ఇలా అవ్వట్లేదు. ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ అన్న, బేసిక్ గా ఈ ఐపీఎల్ లో చూసుకుంటే థర్డ్ ఎంపైర్ డెసిషన్స్ ప్రతిదీ అరే ఇది అవుటా నాట్ అవుటా అర్థం కాని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉన్నప్పుడు మాత్రం అంటే ముంబై టీమ్ ఈ రోజు 12 ప్లేయర్స్ ఆడట్లేదు, ఇంపాక్ట్ ప్లేయర్ లాగా 13 ప్లేయర్ ఉన్నాడు, ఎంపైర్ అంటారు. మరి ఎంపైర్స్ ముంబై మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎందుకు కరెక్ట్ ఇవ్వట్లా? ఇది ఉట్టి ఎంఐ మ్యాచ్ అనుకోవడం మళ్ళీ అవివేకం. ఓకే. ఇప్పుడు ఎందుకంటారో తెలుసు, ఎందుకంటే వాళ్ళ ఓనర్స్ కి ఒక రెప్యుటేషన్, వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు కాబట్టి భారతదేశంలో చాలా ఈజీ అనేయడం. ఇది మాట అనడం చాలా ఈజీ, వాళ్ళ వల్ల అవుతుంది, డబ్బులు ఇచ్చేసారు, కొనేసారు అందరినీ, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాడు కొనేస్తారు అందరినీ అనడం చాలా ఈజీ. ఇది అర్థం కాక ఊరికే ఇమ్మెచ్యూరిటీ అనే మాటలు ఇవన్నీ. ఓకే. థర్డ్ ఎంపైరింగ్ హ్యాస్ బిన్ అ పాయింట్ ఆఫ్ డిబేట్, నేనే ఒప్పుకుంటా. ఇన్ఫాక్ట్ నాకే అనిపించింది, కామెంటరీ కూడా 2-3 సార్లు నేనే అన్నాను, ఏది వైడో ఏది కాదో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు థర్డ్ ఎంపైర్ మారుతుంటారు. ఇప్పుడు ఎంపైరింగ్ అన్నది రూల్స్ ఉంటాయి, బట్ తీసుకునే కొన్ని కాల్స్ మార్జినల్ కాల్స్ అంటాం, అంటే అది వైడా కాదా డిసైడ్ చేసే చాలా క్లోజ్ కాల్స్ ఉంటాయి. అది ఆ ఎంపైర్ మీద ఆ రోజు తన స్టేట్ ఆఫ్ మైండ్ మీద తను తీసుకునే నిర్ణయం అది. ఓకే. వాళ్ళు కూడా పొరపాట్లు చేస్తారు. ఇప్పుడు ఎంపైర్స్ పొరపాట్లు చేయరా అంటే వాళ్ళు ఏమన్నా రోబోట్స్ ఆ పొరపాటు చేయకుండా? మీరు స్టార్టింగ్ అన్నారు కదా అందరూ తప్పులు చేస్తారు, వాళ్ళు పొరపాటు చేస్తారు. కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరుగుంటాయి, నేను ఒప్పుకుంటా. బికాస్ కొన్ని వైడ్స్ కాదని, నాకు కూడా వైడ్ కాదనిపించింది, వైడ్ ఇచ్చేసారు. కొన్నిసార్లు బ్యాటర్ అవుట్ సైడ్ ఆప్షన్ జరిగిన తర్వాత కూడా వైడ్ ఇస్తున్నారు, కొన్నిసార్లు వేరే ఎంపైర్ వైడ్. ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ అవుట్ కూడా నో బాల్ అన్నారు, అది టెక్నాలజీ వాడి తర్వాత అవుట్ కాదని చెప్పారు, కానీ అది టెక్నాలజీ యాక్యురేటా కాదా నాకు తెలియదు. సో ఇవి ఉంటాయి. ఐ థింక్ దిస్ విల్ బి దేర్ ఫర్ ఎవర్ ఇన్ ద గేమ్. ఒకప్పుడు థర్డ్ ఎంపైర్ లేడు, ఒకప్పుడు డిఆర్ఎస్ లేవు, అప్పుడు క్రికెట్ ఆడారు, అప్పుడు ఎంపైరింగ్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, స్లో మోషన్ రీప్లేస్ పెరిగాయి, సోషల్ మీడియా పెరిగింది, ఇప్పుడు అడుగుతారు. 10 ఏళ్ల తర్వాత అడుగుతారు, 10 ఏళ్ల తర్వాత కూడా ఏదో ఒక రోజు ఆ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఇది పోదు, బికాస్ యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్ ఎలిమెంట్ గేమ్ లో ఉన్నంత వరకు, హ్యూమన్ బీయింగ్స్ నిర్ణయం తీసుకున్నంత వరకు ఈ క్వశ్చన్స్ ఉంటూనే ఉంటాయి. ఓకే. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అన్న, అంటే మీకు తెలుస్తేనే చెప్పండి, అంటే నాకు మీకు తెలుస్తుందో లేదో కూడా నాకు అంత 100% తెలియదు. క్రికెట్ లో ఫీల్డ్ లో ఉన్న ఎంపైర్స్ కి థర్డ్ ఎంపైర్స్ కి మ్యాచ్ ఫీజ్ లో డిఫరెన్స్ ఉంటుందా? దీంట్లో మ్యాచ్ ఫీజ్ లో నాకు ఆనెస్ట్ గా తెలియదు, బట్ ఐ థింక్ ఆఫీషియల్ అందరికి సేమ్ అమౌంట్ ఆఫ్ డబ్బులు ఇస్తారని నాకు కామన్ సెన్స్ అంటుంది. ఓకే. ఐ థింక్ ఎంపైర్స్ కి అందరికి పర్ మ్యాచ్ ఇంత అని ఇస్తారు, లైక్ మ్యాచ్ రెఫరీకి పర్ మ్యాచ్ ఇంత అని ఉంటుంది, లేదా అయితే ప్లేయర్స్ కి పర్ మ్యాచ్ ఇంత అని ఉంటుందో, ఐ థింక్ అలాగే ఆఫీషియల్స్ కూడా పర్ మ్యాచ్ ఇంత అని ఉంటుంది. ఓకే. అండ్ ఫైనల్ చిట్ చాట్ లో వరల్డ్ కప్ వస్తుంది, టీమిండియా స్క్వాడ్ అందరు చూసాము, మీ ఒపీనియన్ ఏంటి ఆ స్క్వాడ్ చూసి? బానే ఉంది. ఐ థింక్ అగైన్ రింకు సింగ్ ఉంటే బాగుంటుంది నాకు అనిపించింది. రింకు సింగ్ ఉంటే బాగుంటుంది. స్టాండ్ బై లో ఉన్నాడు కదా, స్టాండ్ బై లో ఉన్నాడు కానీ ఆడే ఛాన్స్ దొరకదుగా. ఐ థాట్ ఈ షుడ్ హావ్ బీన్ ఇన్ ద స్క్వాడ్, బట్ అగైన్ ప్రాబ్లం ఏంటంటే రింకు సింగ్ ని పెట్టినా కూడా ఇంకెవరో లేరే అని అనిపిస్తుంది. దీన్ని అందరినీ సాటిస్ఫై చేయడం అవ్వదు, హ్యూమన్ ఎలిమెంట్స్ అవ్వదు. దీన్ని ర్యాండమ్ గా ఒక 5 మందిని తీసుకొచ్చి ఇండియాలో మీరు టీమ్ సెలెక్ట్ చేయాలంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, అది 70% మందికి నచ్చదు. ఇప్పుడు సెలెక్టర్స్ ఏ టీమ్ తీసుకున్నా సరే ఎవరో ఒకరికి నచ్చదు, అది కామన్ గా జరిగేది. దాన్ని ఐ డోంట్ థింక్ యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దాట్. ఇప్పుడు సెలెక్ట్ అయిపోయిన తర్వాత మన సెలెక్టర్స్ జాబ్ వాళ్ళు సెలెక్ట్ చేయడం కదా, మన జాబ్ ఏంటి టీమ్ ని బ్యాక్ చేయడం. కానీ ఇక్కడ వరల్డ్ కప్ స్క్వాడ్ చూస్తే హర్షదీప్ ఉన్నాడు, మళ్ళీ ఒక సైడ్ సిరాజ్ వచ్చాడు, బుమ్రా వచ్చారు, ఈ ముగ్గురు ప్రతి మ్యాచ్ లో వేయాల్సిందే కదా, ఆర్డర్ గా ముగ్గురు. పాయింట్ ఇస్ మ్యాచెస్ యుఎస్ఏ లో ఓకే అండ్ వెస్టిండీస్ లో అన్ని మ్యాచ్లు పొద్దునపూట జరుగుతాయి 10 అంటే స్పిన్నర్స్ విల్ బి ఇన్ ద గేమ్. ఐ థింక్ విచ్ ఇస్ వై ఎక్స్ట్రా స్పిన్నర్ కూడా తీసుకెళ్తారు. 4 స్పిన్నర్స్ ఉన్నారు, నాకు తెలిసి 2 ఫాస్ట్ బౌలర్స్ ఆడతారు. కొన్ని మ్యాచెస్ లో ఒకే ఒక బుమ్రా కూడా ఉండొచ్చు, హార్దిక్ పాండ్యా విల్ బి సెకండ్ సీమర్. ఇది నా గెస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఎక్కువ స్పిన్ మీద వెళ్తే ఫారెన్ ప్లేయర్స్ ఇబ్బంది పడతారు కదా, పడరు అంటే ఫారినర్స్ కి స్పిన్ ఆడడం రాదంటారు కదా ఎక్కువ. మరి మనకి అది ఇండియాకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇండియాకి అడ్వాంటేజ్ ఓకే, బట్ పిచ్చెస్ కూడా అందరికి సెట్ అయ్యే విధంగా తీసుకుంటే పొద్దున జరుగుతున్న మ్యాచెస్ కి సాయంత్రం జరుగుతున్న మ్యాచ్ కి డిఫరెన్స్ ఉంటుంది. డ్యూనా ఫ్యాక్టర్ వస్తుంది. డ్యూనా ఫ్యాక్టర్ వచ్చినప్పుడు స్పిన్నర్స్ గేమ్ లో ఉండరు, దేర్ అవుట్ ఆఫ్ ద గేమ్ బికాస్ బాల్ ని గ్రిప్ చేయలేరు. ఫాస్ట్ బౌలర్స్ స్లైట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి, అట్లీస్ట్ కొంచెం బెటర్ గా వేయగలరు. పొద్దున ఆడుతున్నప్పుడు స్పిన్నర్స్ ఆర్ మోర్ ఇన్ ద గేమ్. ఓకే, విచ్ ఇస్ వై ఇండియా ఇస్ ప్యాకింగ్ ద స్క్వాడ్ విత్ స్పిన్నర్స్ నా ఒపీనియన్ లో. అందుకని ఎక్స్ట్రా స్పిన్నర్ ని కెప్టెన్ రోహిత్ శర్మ అడిగేట, విచ్ ఇస్ వై ఐ థింక్ రింకు వెళ్ళలేదు, అక్షర్ పటేల్ వెళ్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఈ సీజన్ లో చూస్తే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఏమంటారు? అంటే లైక్ హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయ్యాక ముంబై ఇలా ఉందా,
రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసేయడం వల్ల ఈ సిచ్యువేషన్ కనిపిస్తుందా? గత 3 సీజన్స్ గా కూడా ఎంఐ పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు. ఐ థింక్ లాస్ట్ సీజన్ ప్లే ఆఫ్ క్వాలిఫై అయ్యారు, కొంచెం కష్టపడే క్వాలిఫై అక్కడ కూడా. దాని ముందు 2 సీజన్ కూడా వాళ్ళు సరిగ్గా ఆడలేదు, బాటమ్ లోనే ఉన్నారు. లైక్ ఐ సెడ్ కెప్టెన్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ హిస్ టీమ్. ఇక్కడ ఉట్టి క్యాప్టెన్ వల్ల మొత్తం జరగలేదు, టీమ్ లో అందరూ కూడా ఇప్పుడు క్యాప్టెన్ సరైన నిర్ణయాలు తీసుకోకపోయినా కూడా టీం బాగా పర్ఫార్మ్ చేస్తే గెలవచ్చు. ఇప్పుడు ఎంఐ అన్ని మ్యాచ్లు ఓడిపోలేదు, కొన్ని మ్యాచ్లు గెలిచారు. సూర్య 100 కొట్టాడు గెలిచారు. ఇప్పుడు రోహిత్ 100 కొట్టా గెలవలేదు. ఇట్ హ్యాపెన్స్, ఇది టీమ్ స్పోర్ట్. ఇది ఒక్క మనిషి వల్ల పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఎస్, ఇక్కడ క్యాప్టెన్సీ మీద ఒక డిస్కషన్ డిబేట్ జరిగింది కాబట్టి చాలా మందికి ఒపీనియన్ ఉంది కాబట్టి ఈజీ టు బ్లేమ్ హార్దిక్ పాండ్యా. ఆ క్యాప్టెన్సీ వేరే, అది ముందర జరిగిపోయింది. ఆ కాంట్రవర్సీ వేరే, దానికి ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధం లేదు. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ టెన్షన్ ఉంటుంది టీమ్ లో. టెన్షన్ కాదు, ఆడియన్స్ క్వశ్చన్ ఏంటంటే హార్దిక్ కెప్టెన్ గా పక్కన పెట్టేసేయండి, ఒక ప్లేయర్ గా ఏం ఆడుతున్నాడు, ఒక బౌలర్ గా ఎలా బౌల్ చేస్తున్నాడు, ఫీల్డింగ్ సెట్ గానీ అన్నిట్లో 100% లేడు. ఇన్ కేస్ బ్యాటింగ్ వస్తున్న ముందు కూడా మనం మీమ్స్ లో కూడా చూస్తుంటాం, డిప్స్ కొడతాడు, లేస్తాడు, అరుస్తాడు, పాటలు పాడతాడు, ఏదో ఈ రోజు నేను ఏదో చేసేస్తున్నాను, ఫ్రీ మైండ్ లో ఉన్నానని. బట్ అక్కడికి వచ్చినాక రిజల్ట్ ఏం కనిపించట్లా. రిజల్ట్ కనిపించలేదు కాబట్టి మాట్లాడుతున్నారు, రైట్? ఇఫ్ యూ రిమెంబర్, యువరాజ్ సింగ్ 6 సిక్సెస్ కొట్టినప్పుడు వరల్డ్ కప్ 2007 లో తను బయట, అదే ఎంతమంది గుర్తుందో ఇది, బయటకు వచ్చి డగౌట్ లో కూర్చున్నప్పుడు విగరస్ గా వార్మ్ చేస్తున్నాడు ఆయన. ఓకే, రైట్? వచ్చాడు, 6 సిక్స్లు కొట్టాడు. ఇప్పుడు ఆ 2 షాట్లు చూపిస్తే అరే ఎంత బాగా వార్మ్ చేసి రెడీ వచ్చి కొట్టాడు రా అంటారు. సక్సెస్ అయితే ఏం చేసినా కరెక్టే, ఫెయిల్యూర్ వస్తే ఏం చేసినా తప్పే. ఓకే, ఇప్పుడు హార్దిక్ పాండ్యా తుమ్మినా తప్పే, దగ్గినా తప్పే, ఊపిరి తీసుకున్నా కూడా తప్పే. ఓకే, ఆ స్టేజ్ లో ఉన్నాడు అంటారు. ఈస్ గోయింగ్ త్రూ రఫ్ టైం. అకార్డింగ్ టు యూ, రోహిత్ ఆర్ హార్దిక్ ఎవరు కెప్టెన్ అయితే బాగుండు ఈ సీజన్ కా? ఐ థింక్ రోహిత్ శర్మ ఐ థింక్ ఈ సీజన్ కూడా తనే కెప్టెన్ గా ఉండి బహుశా నెక్స్ట్ సీజన్ ఇది హ్యాండ్ ఓవర్ ఆఫ్ కెప్టెన్సీ కొంచెం బెటర్ గా జరుగుండొచ్చు అని అందరు నమ్ముతారు. రోహిత్ శర్మ అఫీషియల్ గా చెప్పి హార్దిక్ ఇస్తే అది జరగలేదు. అది ఇట్స్ నాట్ హార్దిక్ పాండ్యా ఫాల్ట్ మాత్రమే కాదు, టీమ్ మేనేజ్మెంట్ ఫాల్ట్ కూడా. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు కూడా డిసైడ్ చేస్తేనే కదా హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయింది. ఇప్పుడు హార్దిక్ పాండ్యా అడిగినా కూడా నేను వచ్చి సుధీర్ నన్ను ఇంటర్వ్యూ చేయాల్సిందే అంటే మీరు ఒప్పుకుంటేనే ఇంటర్వ్యూ జరుగుతుంది, కానీ నేను ఇక్కడే కూర్చుంటా తిష్ట వేసి అంటే ఇంటర్వ్యూ జరగదుగా. జరగదు. వాళ్ళు కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అడిగాడని అనుకుందాం, ఎందుకు అడగకూడదు అని క్వశ్చన్, అది పక్కకి వెళ్ళిపోదాం, అడిగాడే అనుకుందాం. వాళ్ళు ఎంఐ టీం వాళ్ళు ఓకే అన్నారు కాబట్టే తన కెప్టెన్ అయ్యాడు. అంటే వాళ్ళ నిర్ణయంగా రోహిత్ శర్మని పక్క పెట్టడం. సో ఇట్స్ ఫ్రాంచైజ్ మిస్టేక్ అంటారు ఇది, అన్ని కలిపి. ఓకే, అండ్ రీసెంట్ గా మ్యాచ్ లో చూసుకోవచ్చు, SRH లక్నో మ్యాచ్ SRH 9 overs లో కంప్లీట్ చేస్తే లక్నో ఫ్రాంచైజ్ ఓనర్ టీమ్ ని సపోర్ట్ చేయకుండా KL రాహుల్ అరుస్తున్నాడు, నువ్వు అట్లా ఫీల్డింగ్ పెట్టినావు, ఇట్లా పెట్టినావు, నీకేం తెలుసు అది ఇదని. సో ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ మీరు ఎలా, అంటే దీన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారు, అంటే ఏ విధంగా మీ స్టేట్మెంట్? ఇక్కడ మనం చూసింది మనం ఇమాజిన్ చేసుకుంటే ఏమనుంటారు అని. మాటలు మీరు వినలేదు, నేను వినలేదు, బట్ వీ కెన్ సెన్స్ కదా కోపం అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా సంభాషణ ఏంటో, డిస్కషన్ ఏంటో మనకు తెలియదు. ఓకే, బట్ కనిపిస్తుంది దాని మీద రియాక్ట్ అవ్వాలి అంటే ఇట్ లుక్స్ వెరీ బ్యాడ్, రైట్? అదైతే ఒప్పుకుంటా. ఏమన్నారో తెలియదు మనకి. అక్కడ అంత అగ్రెసివ్ గా మాట్లాడుతూ టీమ్ ప్లేయర్స్ ఏమన్నా అంటున్నాడా, KL రాహుల్ అంటున్నాడు, మనకు తెలియదు. ఆ డిస్కషన్ మనకి రాదు బయటికి. చూడడానికి మటుకు రాహుల్ తిడుతున్నట్టుగా ఉంది. ఓకే, అందరికీ తప్పుగా అనిపిస్తుంది అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, బికాస్ సిచ్యువేషన్ అలా ఉంది. ఎవరు కూడా, ఏ ఓనర్ కూడా క్రికెటర్ అలా ట్రీట్ చేయకూడదు అనే మాట్లాడుతుంది. అదే ట్రెండ్ అవుతుంది. ఐ థింక్ అవును, పొద్దున్న లేచి ఓపెన్ చేస్తే ఇదే రీల్ అందరూ ఫార్వర్డ్ చేస్తున్నారు ఒకరికొకళ్ళు. అవును, అందరు ఎగ్జాంపుల్ ఇస్తుంది షారుఖ్ ఖాన్, టీం ఓడిపోయినా గెలిచినా కూడా టీం బాగా మాట్లాడతారు, బాగా చేస్తారని. ఎమోషన్స్ చాలా హైగా ఉంటాయి కదా. ఓడిపోయిన తర్వాత యూజువల్ గా ఏంటంటే అంటే మీరు టీంలో ఉన్నా కూడా ఓడిపోయిన తర్వాత ఎప్పుడు టీమ్ మీటింగ్ పెట్టుకోకూడదు అంటారు. బికాస్ కోపంలో ఉంటాం, కోపంలో ఇంట్లో ఎందుకు తప్పులు ఎక్కువ కనిపిస్తాయి. మన ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నా, ఇంట్లో అమ్మ నాన్నతో అయినా ఎవరితో అయినా కోపంలో మాట్లాడితే మనమే అరుస్తాం. అవును, 2 రోజుల తర్వాత మాట్లాడితే పద్ధతిగా నెమ్మదిగా కొంచెం టెంపర్ అంతా తగ్గుతుంది. ఇక్కడ అప్పటికప్పుడు వెళ్ళి మాట్లాడేసరికి ఆయన కాస్త ఆ కోపాలు ఆవేశాలు తట్టుకోలేకపోయాడేమో అని అనిపించింది. ఓకే, ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్ టీవీలో వస్తున్నప్పుడు మీరు కమెంటరీ వాళ్ళంటే ఏం చెప్తారు? అది ఇది డ్రెస్సింగ్ రూమ్ లో జరుగుంటే బాగుండేది అని చెప్పేవాళ్ళం. ఓకే, ఇవన్నీ బయట జరగకూడదు. ఆ 4 గోడల మధ్య జరిగితే అది వాళ్ళకి, టీమ్ మేనేజ్మెంట్ కి, ఓనర్స్ కి, టీమ్ కి సంబంధించిన విషయం. అది మనకు తెలియాల్సిన పని లేదు. యాజ్ అన్ ఆడియన్స్ చూడాల్సిందల్లా గేమ్ ని మాత్రమే. అది తప్ప మన ఫోకస్ అంతా బయట దాని మీద వెళ్తుంది. క్యాప్టెన్స్ ఎవరెవరికి ఇచ్చారు, ఎవరు ఎలా ట్రీట్ చేస్తున్నారు, అది మనకి యాక్చువల్లీ అవసరం లేదు. గేమ్ ని చూడట్లేదు, గేమ్ తో పాటు ఇవి కూడా ఎక్కువ చూస్తున్నాం, దీని మీద ఫోకస్ ఎక్కువ వెళ్ళిపోతుంది. అది జరగకూడదంటే వాళ్ళు జాగ్రత్తగా అది లోపల చేసుకుని ఉండాల్సింది.
బయట గొడవ చేసేసరికి అలా అయిపోయింది. ఓకే, అండ్ విరాట్ కోహ్లీ గురించి ఏం చెప్తారు? అంటే స్ట్రైక్ రేట్ అంటారు, వరల్డ్ కప్ స్క్వాడ్ కి సెలెక్ట్ కాడని ఒక మాట వచ్చిందా? ఇప్పుడు చూస్తే ఆర్సీబీ కింద ఉన్నా సరే పర్ఫార్మెన్స్ పరంగా ఆరెంజ్ క్యాప్ హోల్డర్, ఎక్కువ రన్స్ కొట్టాడు. మరి విరాట్ కోహ్లీ మీద ఏంటి మీ స్టేట్మెంట్? విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ లో ఉండడు అని నాకు ఎప్పుడు అనిపించలే. స్టార్టింగ్ లో కొన్ని రూమర్స్ ఇచ్చారు, వస్తాయి. రోహిత్ శర్మ కూడా ఆడరన్నారు, విరాట్ కోహ్లీ కూడా ఆడరన్నారు. ఎప్పుడైతే వరల్డ్ కప్ 50 ఓవర్ వరల్డ్ కప్ ఒక స్టైల్లో ఆడారో అండ్ ఓడిపోయారో, ఐ థాట్ దట్ వీళ్ళు T20 వరల్డ్ కప్ కూడా ఆడతారు. బికాస్ రోహిత్ కి విరాట్ కి ఇద్దరికి ఐ థింక్ దే వాంట్ ఎ వరల్డ్ కప్ ఫర్ షూర్. ఇద్దరికి ఒక T20 వరల్డ్ కప్ ఉంది రోహిత్ దగ్గర, ODI వరల్డ్ కప్ ఉంది విరాట్ దగ్గర 2011. వీళ్ళిద్దరికి ఇంకొక వరల్డ్ కప్ కావాలి. అది 50 ఓవర్ ఫార్మాట్ 20 ఓవర్ ఫార్మాట్ అనవసరం. 50 ఓవర్లో వస్తుంది అనుకున్నారు, రాలేదు. వచ్చుంటే బహుశా వీళ్ళు T20 వరల్డ్ కప్ ఆడేవాళ్ళు కాదేమో నాకు అనిపిస్తుంది. మేబీ రోహిత్ ఆడేవాడు కాదేమో అని నా పర్సనల్ థాట్ ప్రాసెస్. అది జరగాలని కూడా కాదు, నాకు అప్పుడట్లా అర్థమైంది అది. బట్ ఎప్పుడైతే వాళ్ళు గెలవలేదో ఐ న్యూ ఫర్ ఎ ఫ్యాక్ట్ దిల్ ప్లే దిస్ వరల్డ్ కప్. నా మైండ్ లో ఎప్పుడు డౌట్ లేదు. స్పీకింగ్ అబౌట్ స్ట్రైక్ రేట్, ఓవరాల్ గా ఐపీఎల్ మొత్తం చూస్తే స్ట్రైక్ రేట్ లో ప్రాబ్లం ఏం లేదు. ఇన్ఫాక్ట్ విరాట్ కోహ్లీ కెరియర్ మొత్తం అంతా స్ట్రైక్ రేట్ లో ఎప్పుడు ప్రాబ్లం లేదు. 140 స్ట్రైక్ రేట్. ఆ రోజు ఆ పర్టికులర్ మ్యాచ్ గురించి మాత్రమే జనాలు మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ. ప్రాబ్లం ఏంటంటే చూసేవాళ్ళు కూడా ఆ ఒక్క మ్యాచ్ గురించి ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ గా చూసి, ఇప్పుడు కేఎల్ రాహుల్ నిన్న మ్యాచ్ లో 32 బాల్స్ లో 29 కొట్టాడు. అది స్ట్రైక్ రేట్ బాగుందా బాగాలేదా? అలానే కేఎల్ రాహుల్ బ్యాటింగ్ రాదా? వచ్చు. కేఎల్ రాహుల్ 50 బాల్స్ లో 100 కొట్టలేదా? కొట్టాడు. ఆస్ట్రేలియా అగేన్స్ కూడా 100 కొట్టాడు T20. ఆడలేక కాదు, ఆ రోజు ఆ సందర్భంలో సరిగ్గా ఆడలేదు. అదే పిచ్ పైన ట్రావిస్ హెడ్ 300 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు, అభిషేక్ శర్మ 275 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. అంటే ఆ రోజు చేయలేకపోయాడు అంతే కేఎల్ రాహుల్. దట్ డజంట్ మేక్ మై బ్యాడ్ ప్లేయర్. విరాట్ కూడా ఆ రోజు స్ట్రైక్ రేట్ బాగాలేదని జనాలు దాని గురించి మాట్లాడారు. ఓకే, అది తప్పు కాదు, దాని గురించి మాట్లాడడం కూడా తప్పు కాదు. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే అసలు ఎవరిని ప్రశ్నించకూడదు అంటే ఒక స్టేజ్కి వచ్చాం మనం. వీళ్ళు దేవుళ్ళు చేసేసాం. మనం ఇండియాలో డెమిగాడ్ స్టేటస్ ఇస్తాం. డెమిగాడ్ అంటే ఆల్మోస్ట్ ఎ గాడ్. ఇక్కడ మనం వీళ్ళని గాడ్ చేసేసినట్టుగా అయిపోతుంది. అవును. ఫ్యాండమ్ ఎంత పెరిగిపోయిందంటే అసలు నువ్వు మా ప్లేయర్ ని అనేవాడివా, నువ్వెవరు ఎవరికి వెళ్ళిపోయింది. బట్ మన కల్చర్ లో మనం రాముడిని కృష్ణుడే ప్రశ్నించాం, దేవుళ్ళనే ప్రశ్నిస్తారు ఇన్ ఆర్ కల్చర్. వాట్స్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ స్ట్రైక్ రేట్ ఇక్కడ డిప్ అయింది, పవర్ ప్లేలో ఒక స్ట్రైక్ రేట్ ఉన్నప్పుడు తర్వాత స్ట్రైక్ రేట్ తగ్గింది అని మాట్లాడడం తప్పేం లేదు. బట్ జనాలకు అది నచ్చట్లేదు. ఓవరాల్ తన కెరీర్ స్ట్రైక్ రేట్ ఎవరికి డిబేట్ లేదు. స్ట్రైక్ రేట్ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో ఇప్పుడు కేఎల్ రాహుల్ అందుకే ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఈ పర్టికులర్ మ్యాచ్ లో స్ట్రైక్ రేట్ బాగాలేదు, మిగతా మ్యాచ్ వేరే మ్యాచ్ లో స్ట్రైక్ రేట్ పెద్దగా ఉండొచ్చు. సో ఆ మ్యాచ్ కి అది కరెక్ట్. ఇప్పుడు నేను అసలు తప్పే చేయను అనుకుంటే నా అంత పిచ్చోడి కూడా ఉన్నాడు. హ్యూమన్ ఎర్రర్స్ అనేవి అవుతుంటాయి. అది ఆ రోజు అలా జరిగింది. ఎందుకు జరిగిందో అర్థం చేసుకుంటే నెక్స్ట్ టైం బహుశా రిపీట్ చేయరేమో. ఓకే, నువ్వు విరాట్ కోహ్లీకి చెప్పేంత వాడివా అనొచ్చు. ఎవరు చెప్పక్కలే. విరాట్ కోహ్లీ కూర్చుని ఆలోచించడా ఏం జరిగిందని. ఐఎమ్ షూర్ తను కూడా వెనక్కి వెళ్ళి అరే నేను పవర్ ప్లేలో 180 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాను, అవుట్ అయ్యేసరికి 118 అయిపోయింది, ఎందుకు అలా జరిగిందని ఆలోచించడా? అంత గ్రేట్ ప్లేయర్. ఐఎమ్ షూర్ తను ప్రతి ఇన్నింగ్స్ ను ఆలోచిస్తాడు. తను 100 కొట్టిన దానికంటే కూడా 10 కొట్టి అవుట్ అయిన రోజు ఎక్కువ ఆలోచిస్తాడు ఏం చేశానని. బికాస్ మనం సక్సెస్ నుంచి కాదు, ఫెయిల్యూర్ నుంచి నేర్చుకునేది ఎక్కువ. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే దాన్ని అనలైజ్ చేసుకుంటేనే మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండొచ్చు. విరాట్ కూడా అదే చేస్తాడు. ఐ గెట్ ఇట్. నాకు ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం అవుతుంది. మా ప్లేయర్ని అనడానికి లేదు అని ఫిక్స్ అయ్యారు, ఫైట్ చేస్తున్నారు. బట్ ఐ థింక్ మనం యాజ్ అ సొసైటీ ఎప్పుడు ఎవాల్వ్ అవుతామంటే అవతల వాళ్ళని తిట్టే బదులు కన్స్ట్రక్టివ్ గా మనం దాన్ని ఎట్లా సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తామో అది నేర్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్యాన్ వార్స్ ఉన్నాయి. విరాట్ ఫ్యాన్స్ రోహిత్ తిడతారు, రోహిత్ ఫ్యాన్స్ ధోనిని తిడతారు. వీళ్ళని తిట్టాల్సిన మనుషులా వీళ్ళు ఇండియా కోసం ఏం చేస్తారో తెలియదా మనకి? ఎవరిని తిట్టాల్సిన పని లేదు. రోజుకి ఒక్కటి స్టిక్ అయిపోతారు. ఇంకా ఎందుకు తిట్టాలి? ఇప్పుడు నాకు విరాట్ ఇష్టమైతే నేను ధోనిని తిట్టక్కర్లే, నాకు రోహిత్ ఇష్టమైతే నేను కేఎల్ రాహుల్ని తిట్టక్కర్లే. వీళ్ళందరూ ఇండియాకి ఆడేవాళ్లే. నీకు ఒక ప్లేయర్ ఇష్టం. ఇప్పుడు విరాట్కే ధోని అంటే చాలా ఇష్టం. రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ ఫీల్డ్ పై ఎంత జోవియల్ గా ఉంటారో చూస్తున్నాం. వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో నాకు అర్థం కాని విషయం. యూ కెన్ అప్రిషియేట్ ఎ ప్లేయర్, పక్కన డిగ్రేడ్ చేయాల్సిన పని లేదు కదా. అండ్ మీరు ఇన్ ఇయర్స్ ఆఫ్ కెరియర్ అంటే కామెంటరీకి వచ్చాక చాలా మందిని చూస్తుంటారు, పరిచయాలు అవుతుంటాయి. మీకు బాగా తెలిసిన క్రికెటర్స్ అంటే పరిచయమైన క్రికెటర్స్ ఎవరు? ఫార్మర్ క్రికెటర్స్ ఉన్నారు. వెంకటపతి రాజు గారు ఫస్ట్, ఆయన వీళ్ళు కమెంటేటర్ లో పరిచయమైన వాళ్ళు. నేను అనేది ఇన్ఫీల్డ్ లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లో ఉంటారు కదా. ఇన్ఫీల్డ్ చెప్పా కదా, డైరెక్ట్ గా వెళ్ళి అప్రోచ్ చేయడానికి లేదు. ఓకే, అట్లీస్ట్ హాయ్ బాయ్ అట్లా చిన్న. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి 2 సార్లు ఇంటర్వ్యూ చేశాను కాబట్టి తను ఫీల్డ్ పైన కనిపిస్తే హాయ్ అంట, నేను కూడా హాయ్ అంట. ఓకే, అంతవరకు. విహారీ కామెంటరీ చేస్తున్నారు కాబట్టి మాతో పాటు, సో విహారీ తెలుసు. బట్ అదర్వైజ్ సిరాజ్ ఇంటర్వ్యూ చేశాం కాబట్టి బహుశా నెక్స్ట్ టైం చూస్తే గుర్తుపడతారు. భువనేశ్వర్ కుమార్ మనం మళ్ళీ ఇంటర్వ్యూ చేశాం కాబట్టి చూసి ఆహా ఇడితో ఇంటర్వ్యూ చేశాను రా అనుకుంటారు. అంతేగాని నా పేరు తెలియదు, నా ఊరు తెలియదు. అలా రీజనల్ కామెంటేటర్స్ గా ఉన్న వాళ్ళకి అంత యాక్సెస్ ఉండదు. ఎక్కువ సార్లు ప్లేయర్స్ తో ఇంటర్వ్యూస్ కూడా జరగవు, అంత వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండదు. సో నిజంగా అంత
అండ్ వీళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉంటాయి క్రికెటర్స్ వి? అంటే ఏ టైప్ ఆఫ్ పీపుల్ లాగా ఎక్కువ ఉంటారు? అంటే లైక్ బిజీగా ఉంటారా, కూల్ గా ఉంటారా, నార్మల్ మనం ఎక్స్పెక్ట్ చేసిన పర్సన్ లాగా ఉంటారా? ఆనెస్ట్ గా మనకి తెలియదు. ఓకే, రైట్. మనకు ఒక ఇంప్రెషన్ మాత్రమే ఉంది. మనం ఏం చూస్తామో ఫీల్డ్ పైన సోషల్ మీడియాలో దాన్ని బట్టే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనుకుంటాం. అవును. విరాట్ కోహ్లీ తనకంటే అగ్రెసివ్ మనిషి లేడు. తన అగ్రెషన్ కోసం ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. తను ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు, వెరీ క్యాండిడ్. నాకు భలే నచ్చింది. తను ఏమన్నాడంటే, నేను ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి బూతులు తిడతాను, ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి అగ్రెసివ్ గా ఉన్నాను, నాతో పాటు ఇంకో 10 మంది ఉన్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాను, నేను బయట ఉంటే ఎవరిని ఒక్క మాట కూడా అనను, ఎందుకు వచ్చిన గొడవ నాకు అని పక్కకి వెళ్ళిపోతాను అన్నాడు. ఫీల్డ్ పైన తన పర్సనాలిటీ వేరే. ఓకే, ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ ఎ కంప్లీట్లీ జోవియల్ పర్సన్ అని విన్నాను నేను. తను ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. మనం ఫీల్డ్ లో చూసిన దాన్ని కనెక్ట్ అయ్యి రియల్ లైఫ్ లో కూడా ఇలానే ఉంటాడు అనుకుంటాం. మనకు తెలియదు. ఇప్పుడు ధోని నేచర్ ఏంటో ఎవరికి తెలియదు. ఓన్లీ థింగ్ యు నో అబౌట్ ధోని తను ఫోన్ లో కూడా ఎవరికి అందుబాటులో ఉండడు. తను క్రికెట్ ఆడిపోయినప్పుడు కట్ ఆఫ్ అయిపోతాడు ప్రపంచంతో. తన ప్రపంచం తను వెళ్ళిపోతాను, తన కార్లు, తన బైక్లు, తన ఫ్యామిలీ, తన గుర్రాలు, తన కుక్కలు, ఇదే తన లైఫ్. స్ట్రాబెరీ ఫార్మింగ్, ఇదే తన లైఫ్. మనకేం తెలియదు వాళ్ళ గురించి. ఆనెస్ట్లీ వీళ్ళు ఎవరి గురించి మనకేం తెలియదు. మై గెస్ ఇస్ అగైన్ వీళ్ళు కూడా అందరిలాగా మనుషులే. వీళ్ళకి ట్రోల్ చేస్తే ఎవరైనా అంతే బాధేస్తుంది, ఎవరైనా వీళ్ళని తిడితే సోషల్ మీడియా అంతే బాధేస్తుంది వాళ్ళకి కూడా. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేర్చుకుంటారేమో ఎలా దాన్ని ఇగ్నోర్ చేయాలో. వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళు మనలాగే నవ్వుతుంటారు, వాళ్ళు అన్నిటికీ అలా రియాక్ట్ అవుతారు. వాళ్ళు కూడా బయట తిరగాలనుకుంటే తిరగలేరు, అందుకనే వేరే దేశాలకు వెళ్ళిపోతారు. అంటే ఈ కమెంటేటర్స్ ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఉన్నారు, వెంకటపతి రాజు గారు, వెంకటపతి రాజు గారు, వీళ్ళు ఉన్నారు కదా. మరి వీళ్ళతో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళ మూమెంట్స్ చెప్తుంటారు కదా. వాళ్ళు అందరూ కూడా వీళ్ళు క్రికెట్ ఆడుతున్నప్పుడు, వీళ్ళకి స్పోర్ట్ ఆడితే ఎనీ లెవెల్ వాట్ యు మేక్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, రైట్. ప్రతి స్టోరీ వాళ్ళు చెప్తున్నప్పుడు నేనైతే అలా చిన్నపిల్లలా చూస్తూ ఉంటా. రాజుగారు మాట్లాడుతుంటే, బికాస్ బోల్డ్ కథలు చెప్తారు ఆయన. ఆయన దగ్గర బోల్డ్ కథలు ఉన్నాయి. ఓకే, ఏదో రోజు అంత కూర్చొని ఇలా ఏదో షో చేయాలనిపిస్తుంది, ఆ కథలు మాత్రమే అంత చెప్పించుకోవాలని. పాత మ్యాచ్ల గురించి అని కథలని చెప్తుంటారు. ఇప్పుడు ఎవరితో మాట్లాడినా సరే వాళ్ళందరూ కూడా ఆ ఇన్సిడెంట్స్ చెప్తుంటారు. విహారీతో మాట్లాడితే సిడ్నీలో ఏం జరిగిందంటే ఇలా ఎక్స్ప్లెయిన్ టు యూ టీమ్ మైండ్ సెట్ ఏంటి, ఆ కథలు, వాళ్ళ ఫ్రెండ్షిప్స్, ఇవి చాలా ఉంటాయి. అందరితో ఫ్రెండ్స్ కాదు. ఓకే, ఇప్పుడు మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ ఉంటారు, అలాగే అందరితో ఫ్రెండ్స్ కాదు. కలిసి ఆడినప్పుడు మటుకు ఆడతారు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది స్టోరీస్ ఉంటాయి. మన లాగానే ఉంటారు అందరూ. ఎవ్రీబడీస్ లైక్ అస్. అంటే ఎక్సైట్ అవుతుంటారా చెప్తున్నప్పుడు కూడా? ఏంటి ఇలా కూడా చేస్తారా, ఇలా కూడా అనిపిస్తుంది. స్టార్టింగ్ అనిపించేది, తర్వాత అర్థమైంది దట్ అంటే తెలియనప్పుడు ఆబ్వియస్లీ ఎక్సైట్మెంట్, ఏంటి నిజమా, ఇలా ఉంటారా, ఇలా చేస్తారని. తర్వాత రోజు మనతో పాటే కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు, మామూలుగా మాడుతున్నప్పుడు అలవాటు అయిపోతుంది. మనలాగానే ఉన్నారు కదా, మనలాంటి వాళ్ళేం తక్కువ అయిపోరు. వాళ్ళు వాళ్ళు ఆలోచన దట్ లెవెల్ ఇండియా కాని వాళ్ళు వీళ్ళందరూ కూడా. బట్ వాళ్ళ ఆలోచన విధానం, మాట్లాడే పద్ధతి, దే వెరీ డౌన్ టు అర్త్ మోస్ట్ ఆఫ్ దెమ్. ఓకే, ఈవెన్ ఇఫ్ స్టూడియోస్ లో ఇఫ్ సడన్లీ జిమ్ లో బ్రెట్లీ కనిపిస్తే వాట్సాప్ మేట్ అంటాడు. అందరిని ఆయన పలికిస్తాడు. ఆయన క్యాబ్ లో షాఫర్స్ తో మాట్లాడే విధానం అన్ని చాలా నార్మల్ గా ఉంటుంది. సో బేసికలీ వీళ్ళందరూ కూడా నార్మల్ పీపుల్ లానే ఉంటారు. ఓకే, మనం చూసే విధానానికి మనం అట్లా మనం ఫిక్స్ అయిపోయాం. మనకు చూసిన దాన్ని బట్టి వీళ్ళు అగ్రెసివ్, వీళ్ళు ఎలానే ఉంటారు, బయట కూడా గొడవపెట్టేసుకుంటారు, ఇది నాకు నచ్చింది, నీ కూడా ఇలా అయిపోతా. లేదు, వాళ్ళు ఫీల్డ్ పైన బట్టి అంత. ఫీల్డ్ లో మీరు అలా ఉండొచ్చు, బట్ బయట వాళ్ళు అలా ఉండరు అని అర్థం చేసుకోవాలి. హార్దిక్ పాండ్యా కూడా అదే, ఫీల్డ్ పైన చూసి తను నిజ జీవితంలో కూడా ఇలానే ఉంటాడు అనుకుంటారు. అన్ఫార్చునేట్ అది. ఓకే, తను బయట ఏం చేస్తాడో మనకు తెలియదు. తెలియని దానికి మనం క్రియేట్ చేసుకుని మన హైట్ లో చేసుకుంటాం. మీ గురించి వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్ స్టంప్ టైల్స్, అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అగైన్ ద సేమ్ థింగ్ దట్ క్రికెట్ గురించి తెలుసు, స్పోర్ట్స్ గురించి తెలుసు, మాట్లాడడమే ఇప్పుడు కెరీర్ గా మారిపోయింది. సో ఐ థాట్ కామెంటరీలో చాలా సందర్భాల్లో నాకు నచ్చిన ఒపీనియన్ నేను ఇవ్వలేకపోవచ్చు, ఓకే, ఓపెన్ గా మాట్లాడలేకపోవచ్చు. దేర్ ఆర్ ఆబ్వియస్లీ రిస్ట్రిక్షన్స్ అని కాదు, కానీ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, రైట్. బట్ స్టంప్ టైల్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఫర్ దట్ మ్యాటర్, సో స్టంప్ టైల్స్ అన్నారు కదా యూట్యూబ్ లో ఉన్న ఛానల్, దాని గురించి అక్కడ మాట్లాడుతున్నప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ నేను షేర్ చేసుకోగలుగుతా. ఇక్కడ ఎవరి ఫిల్టర్ లేదు, నా పైన సెన్సర్షిప్ ఏం లేదు. మీరే CEO, నేనే దానికి సెన్సర్. నాకు ఏం మాట్లాడాలనిపిస్తే నేను మాడుకోవచ్చు. నాకు ఒకవేళ ఒక పర్టికులర్ ప్లేయర్ ఆ పర్ఫార్మెన్స్ ఆ రోజు నచ్చలేదు అంటే నిర్మోహాటంగా భయం లేకుండా చెప్పొచ్చు. అది జనాలు నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. అంటే నా ఒపీనియన్ అందరికి నచ్చాలనుకోవడం నా పిచ్చితనం అవుతుంది. నేను చెప్పేది అందరికి నచ్చక్కర్లా, బట్ నేను అట్లీస్ట్ చెప్పే స్వాతంత్రం నాకు ఉంది. ఓకే, అదొకటి కావాలనుకున్నా. అండ్ ఐ వాంటెడ్ టు కనెక్ట్ మోర్ విత్ పీపుల్. అండ్ ఆబ్వియస్లీ యూ వాంట్ టు బ్రాంచ్ అవుట్ కదా. కామెంటరీ మాత్రమే చేస్తున్నావు, అది మాత్రమే కాదు. దిస్ ఇస్ సంథింగ్ ఐవ్ లెర్న్డ్ దట్ మీకు మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. కామెంటరీ ఒక స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్. యూట్యూబ్ ఈవెన్చువల్లీ ఇఫ్ యూ
get a decent subscriber base or whatever, sponsorships ఏమైనా వస్తే, it will be create as a source of income for you also. So నచ్చిన పని అక్కడ కూడా చేస్తూ ఇంకొంచెం డబ్బులు కూడా సంపాదిస్తే తప్పే ఉందని చెప్పి I started that. యూట్యూబ్ స్టార్ట్ చేశారు, అందులో ర్యాండమ్ కంటెంట్స్ ఇవన్నీ పెడుతున్నారు కదా, మరి ఎడిటింగ్ ఇట్లాంటివన్నీ ఎవరు చేస్తారు? స్టార్టింగ్ లో చేసేవాడిని నేనే, ఓకే, కుదిరినంత వరకు నేర్చుకున్నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి. బట్ ఒక పాయింట్ ఐ థింక్ అబౌట్ వరల్డ్ కప్ టైంలో అనుకుంటా, ఒక అబ్బాయి అప్రోచ్ చేసినాడు, ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేశాడు. భయ్యా ఇనిషియల్ గా డైరెక్ట్ గా అడగలేదు, యూస్ టు చాట్ విత్ మీ. చెప్పే కదా నాకు అలవాటు ఉంది, నేను డిఎంస్ రెస్పాండ్ అవుతుంటా. బూతులు చేసే వాళ్ళకి రెస్పాండ్ కాదు, ముందే చెప్పేస్తున్నా. బూతులు చేసే వాళ్ళకి ఇగ్నోర్ చేస్తా వరకు. నాకు తిక్క దొబ్బితే ఆ రోజు నేను కూడా రిప్లై ఇస్తా, బూతులు వాడకుండా. బట్ యూజువల్ గా ఎవరైనా డీసెంట్ గా కమెంట్ చేస్తే, నార్మల్ గా మాట్లాడితే నేను మాట్లాడతా కుదిరినంత వరకు. బికాజ్ యూజువల్ గా ఏంటి, అరే మనం తెలియని వాళ్ళకి ఒక స్టేట్ లో ఉన్న వాళ్ళకి మెసేజ్ చేస్తే రెస్పాండ్ చేయరు అనుకుంటున్నాను కదా, ఆ ఫీలింగ్ పోగొట్టాలి. నాకు నేను సెలబ్రిటీని అలాంటిదే లేదు నాకు. ఐ డోంట్ ఈవెన్ థింక్ దట్, ఐ డోంట్ ఈవెన్ థింక్ ఐఎమ్ పాపులర్ ఆర్ ఎనీథింగ్. ఐ జస్ట్ హ్యాపెన్ టు డూ కామెంటరీ. ఐ డోంట్ ఈవెన్ థింక్ కామెంటరీ చేసే వాళ్ళు సెలబ్రిటీస్ అసలు అనుకోకుండా అనుకోను. ఓకే, మీరు ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారో నాకు నిజంగా అర్థం కూడా కావట్లేదు. చివరికి నాకే స్పాట్ వేస్తున్నారు మీరు. లేదు, నేను చెప్పి వచ్చేది ఏంటంటే నా హెడ్ లో అదేం లేదు నాకు. సో నేను ర్యాండమ్ గా మెసేజ్ చేస్తే రెస్పాండ్ చేస్తా. అలాగే శివాని ఒక అబ్బాయి నాకు రీచ్ అవుట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, వేరే మ్యాచ్ గురించి అయితే మాట్లాడుతూ సడన్ గా ఒక రోజు, అన్న నాకు ఎడిటింగ్ కూడా చేస్తాను, దిస్ ఇస్ మై వర్క్, ఇంత ముందు నేను చేసింది ఇది, నేను సో కంపెనీలో చిన్న మీమ్స్ ఎడిట్ చేసేవాడిని, షార్ట్ కంటెంట్ చేసేవాడిని, మీ వీడియోస్ ఎడిట్ చేయొచ్చా అని అడిగాడు. ఐ లైక్ ద వే హి అప్రోచ్డ్ మీ. ఓకే, రైట్. సో ఐ స్పోక్ టు హిమ్, దాంతో మాట్లాడి ఐ టోల్డ్ హిమ్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. యూట్యూబ్ లో వెన్ హి జాయిన్డ్ 5,000-6,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతే. ఇప్పటికి ఐ థింక్ క్లోజ్ టు 40,000 సబ్స్క్రైబర్స్ అనుకుంటా. బట్ వ్యూస్ ఎక్కువ, సబ్స్క్రైబర్స్ స్లో, కొంచెం అంటే కరెస్పాండింగ్ ఐ థింక్ వ్యూస్ ఆర్ డీసెంట్. సో అప్పుడు అబ్బాయికి చెప్పాను, నేను డబ్బులు ఎక్కువ ఇవ్వలేను, బికాజ్ నేనే ఇది నార్మల్ గా స్టార్ట్అప్ లాగా అనుకోవాలి, నాతో పాటు ఛానల్తో పాటు గ్రో అవుతానంటే యూ మోర్ దెన్ వెల్కమ్. ఇట్స్ వెరీ నైస్ చాప్, వెరీ హార్డ్ వర్కింగ్ గాయ్, పెద్దగా ఏం చెప్పక్కర్లేదు. తనంతా తానే అప్రోచ్ చేశాడు, నేను చేస్తానని అన్నాడు. డబ్బుల దగ్గర ఏమీ పేచి పెట్టలేదు పాపం. ఇంతే ఇవ్వగలనంటే సరే అన్న పర్లేదు అన్నాడు. వరల్డ్ కప్ నుంచి స్టార్ట్ చేసాం, తనే నాకు ఎడిటింగ్ చేస్తుంటాడు. సో హీస్ ద వన్ హూ డస్ థంబ్నెయిల్స్, తనే చేస్తాడు. ఇనిషియల్ గా మేమే చేసేవాళ్ళం. అని అన్నాడు, అన్న ఇది చేద్దామా, ఇలా చేద్దామా, బాగుంటుంది, ఇంత ముందర కూడా చేశాను అన్నాడు. సరే చేయన్న, తనే చేస్తున్నాడు. ఇప్పటికీ చాలా మంది మెసేజ్ చేస్తారు, థంబ్నెయిల్ గురించి ఇంప్రూవ్ చేసుకోండి అన్న, బాగుంటుంది, రీచ్ పెరుగుతుందని. అది తనే చూసుకుంటాడు. కమెంట్స్ అన్ని కూడా తనే ఎక్కువ మోడరేట్ చేస్తుంటాడు. బేసికలీ వీడియో పెట్టినప్పటి నుంచి ఎలా ఉంది అని తనే చూస్తుంటాడు. హీ చెక్స్ దట్ అండ్ థంబ్నెయిల్ బాగాలేదు అన్న, నెక్స్ట్ టైం బాగా చేస్తాను. సో హీ కీప్స్ డూయింగ్ దట్. సో తనే చేస్తారు, శివ చేస్తారు. ఫైనల్ క్వశ్చన్, జనరల్ గా చాలా మంది హైదరాబాద్ వాళ్ళు అయితేనే టికెట్స్ దొరుకుతాయని మెసేజ్ చేస్తారు కదా, మరి మీకు ఎంతమంది సతాయిస్తారు ఒక మ్యాచ్ ఉంటే టికెట్స్ ఇప్పమని? సతాయించడం అనలేము, వాళ్ళకు కూడా టికెట్స్, మీకు ప్రెజరే కదా. ప్రెషరే, చాలా సందర్భాలు చెప్పేస్తాం ముందరే. ఇఫ్ యు సీ నాతో పాటు ఉన్న కామెంటర్స్ అందరూ కూడా స్టోరీ పెట్టేస్తారు ఇన్స్టాగ్రామ్ లో, టికెట్ల కోసం మెసేజ్ చెయ్యొద్దు, మీరు ఎవరో నాకు తెలియదు టైంలో అయిపోతుంది. బట్ తెలుసు, యు నో వేర్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్. వాళ్ళకి ఆన్లైన్ టికెట్స్ కూడా దొరకట్లేదు. ఇప్పుడు అసలు అది ఏది ఉండదు, అంతా బయటనే దొరుకుతాయి. 2 నిమిషాల్లో టికెట్స్ అయిపోతున్నాయి. అందరికి మ్యాచ్ చూడాలని ఉంటుంది, మాకేదో యాక్సెస్ ఉంటుంది అనుకుంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ నో దిస్, ప్లేయర్స్ కూడా మ్యాచ్ కి 2 పాసులు ఇస్తారు. అవునా? 2 పాసులు ఇస్తారు ప్లేయర్ కి. టీమ్ లో ఉన్న ప్లేయర్ కి, ఇప్పుడు సన్ రైజ్ హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ లేదు, అభిషేక్ శర్మ ఉంటే అభిషేక్ శర్మకి మ్యాచ్ కి 2 పాసులు. మీరు చెప్పింది 100% రైట్. నితీష్ రెడ్డి వాళ్ళ నాన్న కాల్ చేసిన, సార్ ఇంటర్వ్యూ కావాలి, ముత్యాల రెడ్డి వాళ్ళ నాన్న పేరు, మాకు 2 టికెట్స్ వచ్చాయి, మేము మ్యాచ్ కి వెళ్తున్నాము అని అన్నారు. ఏంటి సార్ మీరు వాళ్ళ సన్ 2 టికెట్స్ అంటే అంతే, మా ఫ్రెండ్స్ కూడా ఇవ్వరు, ప్లేయర్స్ కే 2 టికెట్స్ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నితీష్ వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు, ఇంకా ఫ్యామిలీలో ఎవరు రావాలనుకుంటే తను వెళ్ళి ఇంకో టీమ్మేట్ అడగాలి. ఓ గ్లెన్ ఫిలిప్స్ అడగాలి, నీకు భయ్యా నీకు ఎట్లా మీ వాళ్ళు ఎవరు రారు కదా, ఒకవేళ మీ ఫ్యామిలీకి లేకపోతే టికెట్స్ ఇస్తావా అని అడగాలి. అలా వాళ్ళకి టికెట్స్ దొరుకుతాయి, వాళ్ళకే టికెట్స్ లేవు. కామెంటరీ చేసే వాళ్ళ మాకు ఎక్కడ దొరుకుతాయి టికెట్స్? మీరు అన్నిలానే చెప్తారు, మీరు మాత్రం ఎక్కువ టికెట్లు తెచ్చుకుంటారు అనుకోరా వాళ్ళు? ఎక్కడ? మాకు అక్రిడిటేషన్ కార్డు ఉంటుంది కాబట్టి లోపలికి ఎంట్రీ. అది లేదనుకో ఎవడరా నువ్వు బయటికి పో అంటారు. నేను బయట ఒక ఇంటర్వ్యూ చేసి క్రౌడ్ తో ఇంటరాక్షన్ చేసి లోపలికి వెళ్తుంటే ఆ కార్డు వేసుకోలే, ఒక పోలీస్ ఆఫీసర్ బయట ఆపేశారు. పాపం మా ప్రొడ్యూసర్ చెప్తున్నాడు, సార్ కామెంటేటర్ అంటే అది కార్డు ఏది, కార్డు వేసుకో, సీరియస్ గా కార్డు వేసుకో. సరే అండి, కార్డు వేసుకుంటే లోపల పంపించారు. అది లేకపోతే మాకే ఎంట్రీ లేదు. ఓకే, సో మొత్తానికి ఇది ఒక చిక్కు ప్రశ్న విడదీశారు. ఇది ఐ నో వేర్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్, బట్ అన్ఫార్చునేట్లీ మేము కూడా ఏం చేయలేము. ఓకే, మేము కూడా ఎవరిని అడగాల్సి వస్తుంది. వీ కీప్ ఆస్కింగ్ పీపుల్, అరే మీకు మీరు అడుగుతారా? ఐ హ్యాడ్ టు, మొన్న సిఎస్కే మ్యాచ్ కూడా, సిఎస్కే హైదరాబాద్ మ్యాచ్ కూడా తెలిసిన ఆయన ఉంటే ఐ హ్యాడ్ టు రీచ్ అవుట్ టు హిమ్. ఆయన సిఎస్కే ఫ్యాన్ ఆర్మీ ఫౌండర్ / ప్రెసిడెంట్, ఆయన రీచ్ అవుట్ అయ్యి మీకు దొరుకుతాయంటే పాస్ ఉంటే, ఆయనకి కాంటాక్ట్స్ ఉంటే ఆయన పాస్లు అరేంజ్ చేయగలిగితే ఆయన దగ్గర, అంటే మీకు మళ్ళీ ఫ్రీగా ఏం రావు ఆబ్వియస్లీ, పాపం ఆయన కూడా చేయాలి. సో ఆయన బికాస్ హీ నోస్ సంబడి అలా పాసులు దొరికాయి.
ఓకే, కౌశిక్ అన్న కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు మాత్రం అడగండి. ఎవరు ఏం చేయలేరు. ఓకే, సో మొత్తంగా అయితే మీ గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నాము. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఛాంపియన్ ఎవరు అవుతారో చెప్పట్లేదు, అదొక్కటే బాధ. చాలా కష్టం ఛాంపియన్. ఇప్పుడు టాస్ వేసుకోవచ్చు మనం కావాలంటే అష్టాచం వేసుకుని అది కూడా చెప్తారు కదా, టెలిగ్రామ్ ఛానల్ కి వెళ్తారు, అక్కడ ఉండేది 4 ప్రాబబిలిటీస్. ఇది తప్ప కొత్తగా చెప్తే అప్పుడు నమ్మండి. అది చెప్పిన తర్వాత కూడా జనాలు నాకు మెసేజ్ చేశారు తెలుసా, అంటే ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్స్ ప్రమోట్ చేస్తారో అదర్ వాళ్ళు బెట్టింగ్ చేస్తుంటారో వాళ్ళకి నచ్చక నీకేం తెలుసు, నీకు తెలుసా, నీ లాజిక్ తప్పు, పర్ముటేషన్ కాంబినేషన్ ప్రాబిలిటీ కరెక్ట్, అది ప్రాబిలిటీ, నేను పర్ముటేషన్ కాంబినేషన్ అన్నాను ఫ్లో లో, దానికి కమెంట్ చేసి నీకేం తెలుసు, నీ లాజిక్ కరెక్ట్ కాదు, నీకేం తెలియదు, ఎంత బాగా చేస్తారు తెలుసా, ఇట్లా చేస్తే ప్రతి మ్యాచ్ ఇట్లా కరెక్ట్ చెప్తారు, వాళ్ళు ఎంత బ్రెయిన్ పెడతారు. అరే బ్రెయిన్ పెట్టడానికి లేదు, టాస్ చేసి చెప్పడమే, ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు. నేను ఎవరన్నా అనుకున్నారా 10 ఓవర్, ఎవరన్నా అనుకున్నా 10 ఓవర్లో మ్యాచ్ అవుతుందని. అసలు 9.4 overs 167 ఎవరు ప్రిడిక్ట్ చేస్తాడు? అది ఎవరు చేయలేరు. అది ఏదో దాన్ని ఏమంటారు, దాన్ని 1 in a million సిచ్యువేషన్. అది ఎట్లా ప్రతి షాట్ ఎట్లా, హౌ కెన్ యూ డిసైడ్ దట్? పవర్ ప్లే ఎంత కొడతారు, టాస్ ఇటు గెలుస్తాడు ఎట్లా చెప్తారు ఎవరన్నా? ఎలా చెప్తారు అసలు? హౌ కెన్ యూ ప్రిడిక్ట్ టాస్? ఐ విల్ గెస్ అనాలి. ఋతురాజ్ చెప్పాడు 10 ఓడిపోయాడు వరుసగా, తనకి గెలవాలని ఉండదు ఆ టాస్. బీట్స్ మీ, బట్ అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటారు జనాలు. అవును, దాంట్లో ఎట్లా అంటే 100% రిపోర్ట్ టుడే టాస్ విన్నర్. నీకు చాలా రీల్స్, ఒకటే హ్యాండిల్ 2 రీల్స్ చూసాను నేను ఒకరోజు టీమే గెలుస్తుందని, అదే హ్యాండిల్ లో టీమ్ బి గెలుస్తుందని, 2 తనే పెట్టేశాడు. ఆబ్వియస్లీ ఒకటి కరెక్ట్ అవుతుంది కదా, డిలీట్ చేస్తాడు. ఏదైతే వర్కౌట్ కదా డిలీట్ చేసేస్తారు, పెట్టేసుకుంటాడా. మీరు పెట్టండి, మొన్న చూసా, మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే పెట్టండి, మీ దగ్గర ఆస్తులు అమ్మేసుకొని పెట్టండి, పంజాబ్ టుడే జాక్ పాట్ మ్యాచ్. ఎవడరా నువ్వు, నీకెట్లా తెలుసు అసలు ఇదంతా? ఇంతే తెలిస్తే స్టాక్ మార్కెట్ లో పెట్టుకోరు. అంత బ్రెయిన్ ఉంటే స్టాక్ మార్కెట్ లో సరిగ్గా పద్ధతిగా ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చుగా. అంత లేదు, గెస్సింగ్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్. అది పాపం చూసి జనాలు అనవసరంగా మోసపోయి క్విక్ మనీ కోసం చూస్తారు, చాలా మంది ఇబ్బందులు పడుతుంది. అది చాలా తప్పులేండి. ఓకే, మరి ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని సపోర్ట్ అంటే మీ కామెంటరీని లైక్ చేసే వాళ్ళైనా, మిమ్మల్ని సపోర్ట్ చేసే యూట్యూబ్ ఆడియన్స్ ఉంటారు. ఎందుకంటే స్టంప్ టైల్ ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఐపీఎల్ టైంలో మీ కామెంటరీ చూసి అక్కడికి వచ్చి ప్రిడిక్షన్స్ అంటే ఎవరు విన్నింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఇలాంటివి కూడా ప్రాబబిలిటీ చూస్తుంటారు కదా, మరి వాళ్ళందరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లైక్ చేసే వాళ్ళకైనా డిస్లైక్ చేసే వాళ్ళకైనా ఐ థింక్ ఇద్దరికి ఒకటే చెప్తాను, బికాస్ 2 యాక్సెప్ట్ చేయాలి. నాకు ఓన్లీ కమెంట్స్ మాత్రమే, కాంప్లిమెంట్ మాత్రమే కావాలంటే కుదరదు కదా. ఎవరికైనా ఒకటే, ది అటెంప్ట్ ఇస్ ఆనెస్ట్, రైట్? నాకు తెలిసింది, నాకు అర్థమైనంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో నిష్పక్షపాతంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఇక్కడ ఫేవరెట్స్ లేవు. నేను ఎప్పుడు చెప్తుంటా, ఐపీఎల్ కూడా నాకు ఫేవరెట్ టీమ్ అంటూ లేదు, అన్ని టీమ్స్ ఇష్టం నాకు. దట్స్ హౌ ఐ కీప్ ఇట్. నాకు ఇండియా ఫేవరెట్ టీమే. whenever I talk about something, it comes from a place of analysis. గేమ్ ని స్టడీ చేసే విధంగా అనలైజ్ చేస్తూ మాత్రమే చెప్తాను, కానీ ఇక్కడ నేనేదో ఎవరినో టార్గెట్ చేసి దానికి వల్ల నాకు వ్యూస్ వచ్చేస్తాయి అనుకుని చేయను. వ్యూస్ మాత్రమే కావాలనుకుంటే ఓన్లీ విరాట్ కోహ్లీ మీద చేస్తే వ్యూస్ చాలా వస్తాయి. తను పొగుడుతూ చేస్తే వ్యూస్ బాగా వస్తాయి. దట్స్ నాట్ ది ఐడియా. ఇంటెంట్ అది కాదు. ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి. గేమ్ ని గేమ్ లాగా చూడాలి. విచ్ ఐ వాంట్ ది జనరల్ ఆడియన్స్ ఆల్సో ఆలోచన దృక్పథంగా నేర్చుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. దట్ గేమ్ ని గేమ్ లా చూడాలి. ఫ్యాన్ అవ్వచ్చు మనం, బట్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద గేమ్, రీడ్ ద గేమ్ బెటర్, ఇంకా ఎంజాయ్ చేయొచ్చు గేమ్ ని. చిన్నప్పుడు నేను అలా నేర్చుకున్నాను. మా నాన్నకు అలా నేర్పించారు గేమ్ ని. నేను ఒక సూపర్ స్టార్, అందుకని మీ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వలేకపోయా. ఒక స్టార్ అంటూ నాకు ఇష్టం లేదు. గేమ్ అంటే ముందర ఇష్టం, ఆట అంటే ప్రాణం నాకు. అది ఆడడం ఇష్టం కాబట్టి వీళ్ళు అది ఆడతారు కాబట్టి ఇంకా ఎక్కువ ఇష్టం వీళ్ళంటే. సో ఆ గేమ్ ని గేమ్ లో అనలైజ్ చేసే ప్రయత్నమే చేస్తా. సో అది నచ్చితే ప్లీజ్ డూ follow and subscribe. And what I'm going to try is World Cup lo kuda, because you're asking, I'm telling this, World Cup lo kuda nenu commentary cheyanu because that stars tho undi. Nenu I don't work there anymore. I want to do watch alongs laga cheddam anukuntunna. Ante match obviously broadcast cheyalemu, but watch alongs laga cheddam anukuntunna. So that's an experiment I'm going to try and do. I want to do more experiments on YouTube because ఆ ప్లాట్ఫామ్ ఇందాక అన్నట్టుగా నా సెన్సర్షిప్ అది నా కంట్రోల్లో ఉంటుంది. నేను ఏమన్నా చేసుకోవచ్చు అక్కడ, బట్ ఏది చేసినా ఆనెస్ట్ గా చేస్తా, పార్షాలిటీ లేకుండా చేస్తా. నచ్చితే చూడండి, నచ్చకపోతే చెప్పండి, నచ్చలేదు మాట లేకుండా. డన్. థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి చాలా విషయాలు అండ్ క్రికెట్ మీద మీకున్న నాలెడ్జ్ కూడా బాగా షేర్ చేసుకున్నందుకు కూడా. సో చూసారు కదండి, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం మన తెలుగు కమెంటేటర్ కౌశిక్ అన్న. మరి ఆయన లైఫ్ ఇన్సిడెంట్స్ కానీ క్రికెట్ మీద ఆయనకున్న అనుభవం కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఈ ఇంటర్వ్యూలో కౌశిక్ అన్న చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.